టెక్నాలజీని మనం వాడుకుంటున్నామా, టెక్నాలజీ మనల్ని వాడుకుంటుందా? మొత్తం మానవాళిని కంట్రోల్ చేసే టెక్నాలజీస్ వస్తున్నాయి. మానవత ధోరణి అంతా కూడా వాళ్ళు శాసించే దిశగా వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటారు. ఫార్మల్ నోటీస్ టు పాకిస్తాన్ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇది ఒక చరిత్రాత్మకమైన అంశం అవుతుంది. ఇండస్ నది, సింధు నదిలో వస్తున్నటువంటి జలాలలో 20% మాత్రమే భారతదేశానికి కేటాయించారు, 80% పాకిస్తాన్కి ఇచ్చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఆఖరికి మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలో ఎవరో ఏ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు. బంగ్లాదేశ్ లో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు కంప్లీట్ గా సైలెంట్ గా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 165వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. గిరిధర్ గారు, ఇవాళ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు నాకు తెలిసి గ్లోబల్ రౌండప్ ప్రేక్షకులు లెబనాన్ లో జరిగినటువంటి అటాక్స్ గురించి మీ విశ్లేషణ వినాలని. అఫ్ కోర్స్ నేషనల్ స్టాప్ లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో NHTVలో మనం అప్లోడ్ చేశాము. మీరు దాని గురించి వివరాలు చెప్పారు. అండ్ అంతకు మించి జరుగుతున్న కుట్రల గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాము. నేను మొన్న ఒక డీప్ స్టేట్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేశాను ఒక సభలో. దాని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు, యాక్చువల్లీ దాని మీద మాట్లాడితే బాగుంటుంది అని. సో కొన్ని వెస్టర్న్ హిపోక్రసీ, ఈ డీప్ స్టేట్ ఎట్లా వర్క్ చేస్తుంది అనే అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు 164వ ఎపిసోడ్, గత ఎపిసోడ్ లో వచ్చినటువంటి కొన్ని కమెంట్స్ ని మనం చూద్దాం. సో చూసారు కదా, 164వ ఎపిసోడ్లోని కమెంట్స్ చూసారు కదా. 165వ ఎపిసోడ్లోకి వెళదాం. సో ఈ వారం మనము చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఒక అద్భుతమైన పాజిటివ్ న్యూస్ ఇది. ఇండస్ వాటర్ ట్రీటీ, మనము సింధు నదికి సంబంధించి పాకిస్తాన్తో భారతదేశానికి ఉన్న ఒప్పందం ఇది. సో ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి మళ్ళీ దాన్ని మనం పునఃసమీక్షించాలన్న ఒక ప్రతిపాదనతోటి పాకిస్తాన్కి ఫార్మల్ గా భారత ప్రభుత్వం నోటీస్ ఇచ్చింది. ఆగస్టు 30వ తేదీన నోటీస్ ఇచ్చినట్టుగా అధికారిక ప్రకటన వెలువడింది. 1960 ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఇప్పుడు దాని మీద మళ్ళీ మనం దాన్ని రివ్యూ చేయాలనే ఒక మాట చెప్పడము. సార్ గిరిధర్ గారు, యాక్చువల్లీ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి క్రికెట్ మ్యాచ్లు ఆపడము, నీళ్ళను ఆపడము, ఇట్లాంటి 2-3 పనులు చేసేదన్నమాట. టెర్రరిస్ట్ అటాక్స్ ఎప్పుడన్నా పాకిస్తాన్ చేసినప్పుడు భారతదేశంలో గత ప్రభుత్వాలు దీన్ని జస్ట్ అట్లా ఏదో చూసి చూడనట్టుగా కొన్ని రోజులు నీళ్ళను ఆపే ప్రయత్నం చేయడము, కొన్ని రోజులు క్రికెట్ మ్యాచ్లు మేము పాకిస్తాన్లో ఆడడం అని చెప్పడము, ఇట్లాంటివి ఉండేది. కానీ మోదీ గవర్నమెంట్ వచ్చాక దానికి భిన్నంగా సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఇట్లాంటి మీరు ఒకటి చేస్తే నేను 10 చేస్తాను అన్నట్టుగా చాలా స్పష్టమైన జవాబు ఇస్తున్నా. సో ఇప్పుడు ఫార్మల్ నోటీస్ టు పాకిస్తాన్ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇది ఒక చరిత్రాత్మకమైన అంశం అవుతుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. ఈవెన్ మీరు కూడా ఆఫ్లైన్ అంటున్నారు. సో ఎందుకు అంత ఇంపార్టెంట్ విషయం ఇది? ఎందుకు దీనికి ఒక ప్రాధాన్యత ఏంటి అసలు ఒకసారి చెప్తారా? ఇండస్ వాటర్ ట్రీటీ అన్నది వరల్డ్ బ్యాంక్ భారతదేశానికి పాకిస్తాన్ మధ్యలో ఒక విధమైనటువంటి మధ్యవర్తిత్వం చేసి 1960లో, అంటే ఆల్మోస్ట్ 9 ఏళ్ళు దీని గురించి చర్చలు జరిగాయి. 51 నుంచి 60 వరకు అప్పుడు ఈ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఉన్న ఈరోజు మనకు అర్థమైనటువంటి విషయాలు, మనకు ఉన్నటువంటి అబ్జెక్షనబుల్ ఇష్యూస్ ఏమున్నాయంటే, ఎగ్జిట్ క్లాజ్ లేదు. పాకిస్తాన్ ఏదైనా తప్పు చేస్తేనో, భారతదేశం ఏదైనా తప్పు చేస్తేనో ఈ కాంట్రాక్ట్ నుంచి వైదొలగేటువంటి క్లాజ్ దాంట్లో పెట్టలేదు. ఏ కాంట్రాక్ట్లో అయినా మనకు దాంట్లో ఒక ఎగ్జిట్ క్లాజ్ అంటూ ఒకటి ఉంటుంది. బేసిక్ మినిమం కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి ఇది ఉంటుంది. అటువంటిది నెహ్రూ ప్రభుత్వం ఎలా ఒప్పుకుంది అన్నది పెద్ద ప్రశ్న. అంటే భారతదేశాన్ని యొక్క మన అవసరాల కంటే కూడా పాకిస్తాన్ అవసరాలని ఎక్కువ ముందర ప్రాధాన్యం ఇచ్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఓవరాల్ చూస్తే కనుక ఇండస్ నది, సింధు నదిలో వస్తున్నటువంటి జలాలలో 20% మాత్రమే భారతదేశానికి కేటాయించారు, 80% పాకిస్తాన్కి ఇచ్చేశారు. ఎందుకలా? మనం వెళ్ళాం, మన ఇద్దరం కూడా కాశ్మీర్కి వెళ్ళాం. కాశ్మీర్లో నెరేటివ్ ఏముంది? మా నీళ్ళని భారతదేశం వాడుకుంటోంది అని చెప్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ నీళ్ళని పాకిస్తాన్కి వదిలేస్తున్నాం. ఎందుకు? ఇండస్ వాటర్ ట్రీటీలో అలా ఉంది కాబట్టి. మనకు సట్లజు, రావి 2 తప్ప మిగతా బియాస్, చనాబ్, తర్వాత ఉత్తరాన ఉన్నటువంటి సింధు నది, తర్వాత కిషన్ గంగా, ఇవన్నీ వెస్టర్న్ రివర్స్ ఏదైతే అంటారో అవన్నీ కూడా పాకిస్తాన్కి ఇచ్చేశారు.
వీటిల్లో కూడా మనం వాడుకోగా వదిలేయవలసిన నీళ్లు ఓన్లీ 10%, 15% వదిలేయాలి. కానీ మన దగ్గర ఒక బాక్రానంగల్ డ్యామ్ తప్ప ఏమీ లేదు దీని మీద, సట్లజ్ మీద. కాబట్టి చాలా మోతాదు నీళ్లు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నాయి. మన ఏదైతే మనకు ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనకి ఎంత నీళ్లు మనకు కేటాయించిందో అది కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం. కశ్మీర్లో వెళ్తున్నటువంటి నదులు, కిషన్ గంగా కావచ్చు, సింధు నది కావచ్చు, లేదా ఇతరత్ర మనకు అక్కడ ఉన్నటువంటి చెనాబ్ ఇవన్నీ కావచ్చు, వాటిల్లో 5% మనం వాడుకోవచ్చు. ప్లస్ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు ఆ కాంట్రాక్ట్ ప్రకారమే. రన్ ఆఫ్ ద రివర్ అంటే దాన్ని నిల్వ చేయకుండా దాన్ని మనం ఇరిగేషన్కో లేకపోతే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికో దానికి వాడుకోవచ్చు. అవి కూడా ప్రాజెక్ట్స్ కట్టలేదు మనం ప్రాజెక్ట్ అంటూ డిసైడ్ చేస్తే ఇమ్మీడియట్ గా పాకిస్తాన్ వచ్చేసి ఆర్బిట్రేషన్ వెళ్తుంది, వరల్డ్ బ్యాంక్ వెళ్తుంది, గొడవ పెట్టేస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేయలేదు. నిజంగా మనకి 20% మనకి కేటాయించినా కానీ కూడా నిజంగా మనం 10% మాత్రమే వాడుకుంటున్నాం మనం. అంటే 90% నీళ్ళు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇంకొక 10% మన నీళ్లు మనం ఏదైతే వాడుకోవచ్చో అది కూడా ప్రభుత్వాలు వాడుకోకుండా వదిలేస్తున్నాయి వాటికి. ఇది మనకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైన విషయం. సో ఎప్పుడైతే మనకు పుల్వామా ఘటన జరిగిన తర్వాత మోదీ గారు అందరినీ పిలిచి సమీక్షించి మనకు ఈ యొక్క కాంట్రాక్ట్ ప్రకారం మనం ఎంత వాడుకోవాలి, ఎంత వాడుకుంటున్నాము, ఆ డిఫరెన్స్ ఏంటో ముందు దాని గురించి పని చేయండి మీరు అని చెప్పారు. దాంతో చాలా ప్రాజెక్ట్స్ కొంత దాని గురించి ఆలోచన చేయడం ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇవి చాలా దీర్ఘకాలీన ప్రాజెక్ట్స్. ఎందుకంటే అక్కడ హిమాలయాలను కదులుతున్నటువంటి మౌంటైన్స్, అక్కడ పర్యావరణ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత అక్కడ సైజ్మిక్ ఇష్యూస్ ఉంటాయి, భూకంపాలు వస్తుంటాయి. అలాగే అక్కడ మనకు డ్యామ్స్ కడితే కనుక అక్కడ స్ట్రెంగ్త్ ఎలా ఉందో మనకు తెలియదు, అక్కడ ఉన్నటువంటి కొండల స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. లూజ్ సాయిల్ ఉందంటే కనుక మళ్ళీ కొలాప్స్ ఇవి విరిగిపోయేటువంటి ప్రమాదం ఉండదు. దాని నీళ్లు వెనక్కి వెళ్తే కనుక అది దానివల్ల ఇంకేమైనా ప్రమాదాలు వస్తాయా, ఇవన్నీ కూడాను స్టడీస్ చేస్తే కానీ మీరు దాని ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయలేము మనం. అక్కడ ఏమైనా ఊర్లు ఉన్నాయా, ఆ ఊర్లు మునిగిపోతాయా, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేయడానికి మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. భారత ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేసి కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం మొదలుపెట్టింది. ఇన్ఫాక్ట్ నువ్వు నేను వెళ్ళాం, మనం గురేజ్కి వెళ్ళినప్పుడు గురేజ్ లో మనం కిషన్ గంగా ప్రాజెక్ట్ చూసాం. కిషన్ గంగా ప్రాజెక్ట్ ని మోదీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో కాబట్టి ఇటువంటివన్నీ ప్రాజెక్ట్స్ భారతదేశం ఏం చేయాలో చేస్తోంది. కానీ ఈ అగ్రిమెంట్ ని ఎవరు ముట్టలేరు అన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇంతవరకు వచ్చింది. మొట్టమొదటిసారి భారతదేశం దీని గురించి పునర్సమీక్షిద్దాము అన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చిందో ఇది ఒక చారిత్రకమైనటువంటి డెసిషన్, నిర్ణయం. ఇది పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ ఏమంటుంది, దీని గురించి మీరు వైదొలగలేరు అంటోంది. గతంలో మనకు పాకిస్తాన్తో యుద్ధాలు వచ్చినా కానీ కూడా 65 యుద్ధం కావచ్చు, 71 కావచ్చు, 99 కావచ్చు, ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నా కానీ కూడా మనం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. ఏ ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కావచ్చు లేదా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా ఉల్లంఘించలేదు. మనం కాంట్రాక్ట్స్ని ఎప్పుడు గౌరవించేటువంటి దేశం మనది. కానీ దానికి కూడా అవధులు ఉంటాయని చెప్పి మోదీ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అందుకని ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘటన. దీన్ని అంత లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. నాకు తెలిసి కొన్ని మేజర్ ఛానల్స్ కూడా భారతదేశంలో దీన్ని ప్రైమ్ టైమ్ న్యూస్గా దాన్ని డిస్కస్ చేశారు వాళ్ళు. చైనీస్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో రాబోతోంది. ఎందుకంటే ఇండస్ నది అనేది చైనా నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఏం చేయబోతున్నారో చూడాలి మనం. దీన్ని మరి లోవర్ రైపీరియన్ స్టేట్గా పాకిస్తాన్ దీన్ని ఎలా ట్రీట్ చేస్తుంది, మరి వరల్డ్ బ్యాంక్ వెళ్ళి వాళ్ళు ఏమైనా కేసులు వేయడం లాంటివి ఏమైనా చేస్తారా, ఇవన్నీ చూడాలి మనం. కానీ మన హక్కును నిలబెట్టుకునే దిశగా నోటీస్ ఇవ్వడం అనేది పెద్ద ఇష్యూ. ఇది చర్చలకు రమ్మని పిలుస్తున్నాం. వాళ్ళకి చర్చలకు రాలేదు అంటే కనుక ఏకపక్షంగా మనమే వరల్డ్ బ్యాంక్కి కొన్ని చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో మనం ఇచ్చిన కారణాలు కొన్ని 2-3 ఉన్నాయి. ఒకటేం చెప్పామంటే పర్యావరణం మారిపోయింది అని చెప్పాం. పర్యావరణం మారిపోయింది అన్న అంశానికి కీలకమైన విషయం ఏంటంటే సింధు నదిలో వస్తున్నటువంటి నీళ్ల క్వాంటిటీ ఏదైతే ఉందో తగ్గిపోతుంది, క్రమేపీ తగ్గిపోతుంది. బాక్రా నంగల్ డ్యాంలో ఈరోజు మనం వెళ్ళి చూసామంటే గతంలో ఉన్నటువంటి నీటి మట్టం కంటే చాలా తక్కువ నీళ్ళు వస్తున్నాయి. సో దాంట్లో ఇన్ఫ్లోస్ తక్కువ వస్తున్నాయి. చైనా అక్కడ ఏం చేస్తుందో మనకు తెలియదు వాళ్ళ సైడ్ నుంచి. అలాగే అక్కడ పర్యావరణం మారడంతో మనకు క్లైమేటిక్ చేంజెస్ వల్ల తగ్గిపోతున్నాయి, గ్లేషియల్ వాటర్స్ తగ్గిపోతున్నాయి. రెండవది మనకు వాళ్ళు ఈ నోటీస్లో వాళ్ళు ఇచ్చిన కారణం ఏంటంటే డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతున్నాయని చెప్పారు. డెమోగ్రాఫిక్ చేంజెస్ అంటే ఇక్కడ ప్రజలు నివసించడం వాళ్ళ సంఖ్య పెరుగుతోంది కాబట్టి నీటి అవసరాలు పెరుగుతున్నాయి. కాబట్టి దాని దృష్ట్యా మారవలసిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈ అగ్రిమెంట్ మార్చుకోవాలి. రెండవది. మూడవది కీలకంగా ఏం చెప్పారంటే మీరు చేస్తున్న టెర్రరిజం వల్ల మేము దీన్ని మళ్ళీ పునర్సమీక్షించదలుచుకున్నామని కూడా దాంట్లో
చేర్చడం జరిగింది ఆ లెటర్లో. ఓకే, అంటే మీ దగ్గర నుంచి మీరు అది ఆపితే బహుశా మేము కొంత మీకు సుముఖంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు అది ఆపట్లేదు కాబట్టి మేము దీన్ని మళ్ళీ పునర్సమీక్షించదలుచుకున్నాము అని చెప్పి ఒక మెసేజ్ పంపించాం. ఇటువంటి కారణాలు చెప్పి మనం దీన్ని మళ్ళీ రివ్యూ చేస్తామని చెప్పాం. ఇది ఫస్ట్ స్టెప్. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ నుంచి పుష్ బ్యాక్ వస్తుంది. మేము దీనికి ససేమిరా ఒప్పుకోము, గతంలో ఉన్నదే కంటిన్యూ అవ్వాలి, ఇటువంటివి మొదలు పెడతారు వాళ్ళు. సో మోదీ ప్రభుత్వం సరిగ్గా ఇది అనౌన్స్మెంట్ ఎప్పుడైంది, 101 days మోదీ ప్రభుత్వం అవ్వగానే అనౌన్స్మెంట్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది August 30th పంపించారు అని మనకు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇంతవరకు ఏం మాట్లాడలేదు, భారతదేశం మొదటిసారి దీన్ని పబ్లిక్ చేసింది. సో రాబోయే రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్ కంటే, భారతదేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్ మన దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఇండస్ సింధు నదికి సంబంధించిన నీళ్లు. అటువంటి మహత్తరమైనటువంటి అస్త్రాన్ని మోదీ గారు ప్రయోగించారు. వాళ్ళకి నీళ్లు ఆపాలన్న మన ఉద్దేశం కాదు, ఎందుకంటే అక్కడ కూడా ప్రజలు ఉన్నారు. కానీ నెహ్రూ చేసిన తప్పిదం మనకు మన అవసరాలని బేఖాతరు చేసి పాకిస్తాన్కి ఒత్తాసు పలికినటువంటి పరిస్థితిని కరెక్ట్ చేయవలసిన ఆవశ్యకత మనకున్నది. మోదీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాం. పర్ఫెక్ట్ సార్. ఎస్, ఇక నెక్స్ట్ అంశాల్లోకి వెళదాం సార్. లెబనాన్ కి సంబంధించింది ఇది చాలా ఆసక్తికరమైంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ మానవాళి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మన చేతిలో ఉన్న గ్యాడ్జెట్స్ మీద ఒక అపనమ్మకం కూడా బిల్డ్ అయింది ఒక్కసారిగా. సో లెబనాన్ లో మొసాద్ లేదా ఇజ్రాయెల్ చేసినటువంటి అసలు అదొక బీభత్సమైన ఫీట్ ఇది. పేజర్లు కలిగి ఉన్న హెజ్బుల్లా తీవ్రవాదులు ఏకకాలంలో పేజర్లు పేలడము, సుమారు 300 పైచులకు వాళ్లకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఒక లెబనాన్ మొత్తం షాక్ కి గురైంది. లెబనానే కాదు, ప్రపంచమే షాక్ కి గురైంది. ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా యుద్ధం ఉంటుందా, యుద్ధంలో ఇలాంటి అస్త్రాలు ప్రయోగించడం జరుగుతుందా అనే అనేక ప్రశ్నలు వచ్చాయి. సో చాలా వాటికి మీరు కూడా కొన్నిటిని ఆన్సర్ చెప్పారు. బట్ ఎస్, గ్లోబల్ రౌండప్ లో మనం దీన్ని డిస్కస్ చేయాల్సిన అంశం ఇది. సో లెబనాన్ లో ఫస్ట్ ఏం జరిగింది, ఫస్ట్ కొన్ని డీటెయిల్స్ చెప్దాం అండ్ దెన్ విల్ గెట్ ఇంటు ద అదర్ టాప్ ఇష్యూస్. అంటే ఇప్పుడు మనకు హెజ్బుల్లా పేజర్లు ఎందుకు వాడుతుంది? పేజర్లు ఎప్పుడో 80-90 దశకంలో వాడేవాళ్ళు. కరెక్ట్. తర్వాత ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, సెల్ ఫోన్లు వచ్చాయి, చాలా దాంట్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చాయి. అయినా వాళ్ళు పాత టెక్నాలజీ ఎందుకు వాడుతున్నారంటే పేజర్లకు GPS టెక్నాలజీ లేదు కాబట్టి పేజర్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నది అని ఎవరికి తెలియదు. ఇది ఒక రేడియో సిగ్నల్ లాంటిది. ఫర్ ఇన్స్టెన్స్ రేడియో ఏదో స్టేషన్ ఉంటుంది, ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి విజయవాడ ఏదో ఉంటుంది, ఆకాశవాణి వరంగల్, వాళ్ళు ఏదో ప్రసారం చేస్తారు కానీ అవి ఎవరు వింటున్నారో వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీని ఎవరెక్కడ ట్యూన్ చేసినా వినొచ్చు వాళ్ళు. అటువంటిది ఇది కూడా. దాన్ని బ్రాడ్కాస్ట్ చేసే వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు, ఆ వేవ్ లెంత్ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ మాత్రమే దాన్ని పసిగట్టగలదు. కాబట్టి వీటికి ఒక బ్యాండ్లోనే వెళ్తాయి ఈ తరంగాలన్నీ కూడా. ఒక రేడియో వేవ్స్ అనుకుందాం, రేడియో వేవ్ కాదు బట్ అటువంటి టెక్నాలజీ అనేది. దానిని హ్యాక్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే వన్ సైడెడ్గా వెళ్తోంది. అందుకని హిజ్బుల్లా ఏం చేసిందంటే ఈ సెల్ ఫోన్స్ అన్నీ మానేసి పేజర్స్కి వెళ్ళారు వాళ్ళు. పేజర్స్ని వాళ్ళు 5000 పేజర్లు టైవాన్ నుంచి కొనుక్కున్నారని తెలుస్తుంది మనకి. సరే, ఒక వర్షన్ ఏం చెప్తోందంటే ఆ పేజర్లలో 3 గ్రాముల ఎక్స్ప్లోజివ్స్ ఇజ్రాయెల్ పెట్టింది అని చెప్తున్నారు. ఇది నిజాలు మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. కానీ దాంట్లో సప్లై చైన్లో మాకు తెలిసి మా దగ్గర నుంచి వెళ్ళలేదు అని టైవాన్ చెప్తోంది. ఏమో యూరోప్ నుంచి మా దగ్గర వస్తున్నటువంటి కొన్ని కాంపనెంట్స్లో వాళ్ళు పెట్టారేమో మాకు తెలియదు అంటున్నారు. అంటే ఇది ఎంత ముందస్తుగా ప్లాన్ చేసి ఉంటుంది మొసాద్. ఇది చాలా నిజంగా కనుక అటువంటి జరిగి ఉంటే కనుక నభూతో నా భవిష్యత్, అంతే. ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటిది, చాలా ఒక చారిత్రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ వాళ్ళు చేశారు. గతంలో మొసాడ్ ఇటువంటి చాలా చేశాయి, మనకు తెలుసు. మనం కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఎక్కడో 4వ అంతస్తు భూమిలో ఉన్నటువంటి దాంట్లో టైల్స్లో పేల్చేశారు వాళ్ళు. అది కడుతున్నప్పుడే టైల్స్లో బాంబులు పెట్టేశారు. కాబట్టి అటువంటి కేపబిలిటీ. యాక్చువల్ న్యూక్లియర్ వెపన్స్ ని అనగానే చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారు. ఎంత సీక్రెట్ గా ఉంటుందో అందులోకి కూడా కన్స్ట్రక్షన్ టైంలోనే విషయం తెలిసి పెట్టడానికి కాబట్టి ఆ కేపబిలిటీ వాళ్ళకు ఉన్నది. కాబట్టి దీంట్లో అటువంటి అనుమానం ఏం లేదు. కానీ ఒకవేళ దాంట్లో ఎక్స్ప్లోజివ్ పెట్టకపోయినా వీళ్ళు ఏం టెక్నాలజీ వాడారో వాళ్ళకు ఉన్నటువంటి బ్యాటరీనే వీళ్ళు యాక్టివేట్ చేసి దాన్ని పేల్చొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఫర్ ఇన్స్టెన్స్ సెల్ ఫోన్ మన ఛార్జింగ్ ఎక్కువ తెగనే పేలిపోయినటువంటి ఘటనలు ఎన్ని చూసాం మనం. కొంతమంది మాట్లాడుతూ పేలిపోవడంతో చెవు, చంప ఇవన్నీ కాలిపోయినటువంటి ఘటనలు చాలా చూసాం మనం. అది లిథియం బ్యాటరీనే, ఇది లిథియం బ్యాటరీనే. ఈవీ కార్స్ లిథియం బ్యాటరీనే, ఇవన్నీ లిథియం బ్యాటరీసే.
లిథియం బ్యాటరీస్లో కొంత ఇబ్బంది ఉన్నది. దానిని ఎక్స్ప్లాయిట్ చేసి వీళ్ళు ఏమైనా చేశారా, ఆ టెక్నాలజీ ఎలా హ్యాక్ చేశారు? నిజంగా ఇమ్మీడియట్గా జరగంగానే ఇలా చేశారు అని చెప్పేవాళ్ళు మూర్ఖులేనని అంటాను. ఎందుకంటే ఇది టెక్నాలజీ, ఏ టెక్నాలజీ వాడి వీళ్ళు చేశారని తీరడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. అవును, ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా కాలం పడుతుంది. బహుశా ఇజ్రాయలే ఎప్పుడో వాళ్ళే చెప్తారు మేము ఇది చేసామని వాళ్ళు చెప్తారు. అంతవరకు మనకు తెలియడం చాలా కష్టం. ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే ప్రస్తుతానికి. కానీ వాళ్ళు చేసింది మాత్రం అబ్సల్యూట్లీ స్పెక్టాక్యులర్గా చేశారు వాళ్ళు. కాకపోతే దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఒక పేజర్నే వాళ్ళు ఈ విధంగా హ్యాక్ చేసి దాన్ని అటాక్ చేయగలిగిన వాళ్ళు సెల్ ఫోన్ చాలా సునాయాసంగా చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పెగాసిస్ గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే. మన పార్లమెంట్ని ఒక సెషన్లో స్తంభింపజేశారు. రాహుల్ గాంధీ నా సెల్ ఫోన్లో కూడా పెగాసిస్ ఉంది అని ఆయన చెప్పడం. కానీ సుప్రీంకోర్టు ఏమో మీ పెగాసిస్ ఫోన్లు మాకు ఇవ్వండి మేము చెక్ చేయిస్తామంటే కనుక ఎవరు కూడాను సుప్రీంకోర్టుకి వెళ్ళిన దాఖలాలు లేవు. పెగాసిస్ లాంటిది ఇంతమందిని చదవగలిగినటువంటి, ఇంతమంది సెల్ ఫోన్స్ని రీడ్ చేయగలిగిన టెక్నాలజీ మనకు తెలిసి ఉందంటే కనుక అదే సెల్ ఫోన్లో వాళ్ళు కమాండ్స్ ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాన్ని పేలిపోయే దిశగా చేయగలిగినటువంటి కెపాసిటీ ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర ఉంటుంది. జీపీఎస్ అనేది మనకు జీపీఎస్ ట్రాకింగ్తో ఉంటుంది ఏ సెల్ ఫోన్ అయినా. కాబట్టి దాన్ని టార్గెట్ చేయడం, దాన్ని వాడుకోవడం అనేది చాలా సునాయాసం. కరెక్ట్. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు శాటిలైట్ ఫోన్ హ్యాక్ చేసి దాన్ని కూడా పేల్చారు వాళ్ళు. అవును, శాటిలైట్ తోటి అనుసంధానమైంది ఏదైనా పేల్చగలరు. అందుకనే మొసాడ్ పేజర్స్కి వెళ్ళింది. పేజర్స్నే హ్యాక్ చేయగలిగింది. సెల్ ఫోన్ పరిస్థితి ఏంటి? ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలావి ఆయన చెప్పిన మాట సార్ ఇది. యాక్చువల్లీ ఇజ్రాయెల్ హ్యాస్ మెనీ మోర్ క్యాపబిలిటీస్ దట్ హ్యావ్ నాట్ బీన్ యూజ్డ్ yet in the fighting against Hezbollah. And we have many capabilities that we have not yet activated. We have seen some of these things. It seems to me that we are well prepared and we are preparing these plans going forward. డెఫినెట్గా. నేను ఫర్ ఇన్స్టెన్స్ నేను గూగుల్లో పనిచేశాను. ఆల్మోస్ట్ 2006, 2007 అంటే 18-19 సంవత్సరాల క్రితం వాళ్ళకున్న టెక్నాలజీ ఈ రోజు దాకా బయటికి రాలేదు. ఒక పెన్ను మనం తీసుకున్నామంటే ఆ పెన్నుని క్లిక్ చేసి దాంతో ఒక లైట్ వస్తుంది, వర్చువల్ స్క్రీన్ వస్తుంది, కింద వర్చువల్ కీబోర్డ్ లైట్ వస్తుంది. ఏముండదు అక్కడ, వర్చువల్. దాంతో మనం టైప్ చేసి మీ ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్ ఏది కావాలంటే అది యాక్సెస్ చేయొచ్చు. క్లౌడ్, వాళ్ళ క్లౌడ్ని యాక్సెస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కూడా వాళ్ళకి లేదు, వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. గూగుల్ ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, గూగుల్ డాక్స్, గూగుల్ స్ప్రెడ్షీట్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి వాడుకొని టైప్ చేసి ఈమెయిల్ ఏం చేయదలుచుకున్నారో అవన్నీ చేసేసి మీరు, లేదా మీరు ఏదైనా వీడియో ఎడిటింగ్ ఏం చేయాలంటే అవన్నీ చేసి స్టోర్ చేసేసుకొని క్లోజ్ చేసి జోలు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ టెక్నాలజీ నేను 18 సంవత్సరాల క్రితం చూశాను. అచ్చా, ఇప్పటికి మార్కెట్లో ఈ రోజు మార్కెట్లో రాలేదు. ఎందుకు రాలేదు? అది వచ్చిందంటే ఈ ల్యాప్టాప్స్ అన్ని పోతాయి, సెల్ ఫోన్లు పోతాయి. ఏ రోజు రావాలో ఆ రోజు వస్తుంది. అమెరికన్ ఎకానమీలో హార్డ్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతుంది. దాని అవసరం లేదు కదా. కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి. అందుకనే అది బయటికి తీసుకురావట్లేదు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీస్, మరి నేను 18 సంవత్సరాలు నేను చూసిన టెక్నాలజీని ఇప్పుడు చెప్పగలుగుతున్నానంటే 18 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దగ్గర ఎటువంటి టెక్నాలజీస్ ఉండాలి. కాబట్టి మన సెల్ ఫోన్స్ అన్నీ కూడాను కంప్లీట్గా మనం వాళ్ళ ముందర నగ్నంగా ఉన్నాము అర్థం చేసుకోవాలి. సెల్ ఫోన్లో మనం స్విచ్ ఆఫ్ చేసినా కానీ కూడా, దాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసినా కానీ కూడా వింటూ ఉంటుంది మనల్ని. అవును, కన్ఫెస్ చేశారు కదా వాళ్ళే. కరెక్ట్, డైరెక్ట్గానే. ఎలాన్ మస్క్ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మీ సెల్ ఫోన్ మీరు ఏం మాట్లాడుతున్నారు విని దాని ఆధారంగా మేము దాన్ని మానిటైజ్ చేస్తున్నాము అని చెప్తున్నాడు అతను. బహుశా మనం ఏదైనా కొనాలి అనుకుంటున్నాం, కోట్ కొనాలనుకుంటున్నాం, ఏదో ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాం, చూస్తే సర్ప్రైజింగ్గా మనకు సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మన మామూలుగానే మన దైనందిన జీవితంలో కూడా అలెక్సా ఆన్లో ఉంది, మనం ఏదో మాట్లాడుకుంటున్న వాటికి తగ్గట్టుగానే అడ్వర్టైజ్మెంట్స్ వచ్చిన సందర్భాలు అనేకం. కరెక్ట్. మన మామూలుగా అసలు ఏది టైప్ చేయకుండా కూడా దానికి అడ్వర్టైజ్మెంట్ పుష్ నోటిఫికేషన్స్ ఇంకోటో మనకు కావాల్సిన విధంగా మన మైండ్స్ కి తగ్గట్టుగా ఉండే అడ్వర్టైజ్మెంట్స్ రావడం అనేది సర్వసాధారణంగా ఈ మధ్య కాలంలో కనబడుతోంది. అబ్సల్యూట్ గా. కాబట్టి ఇంకా పెరుగుతోంది రోజు. సో ఇవి మనకు తెలిసింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు, చాలా తక్కువ టెక్నాలజీ. ఇందాక నువ్వు చదివినటువంటి స్టేట్మెంట్ అతను చెప్తున్నాడు, మా దగ్గర ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, మేము చెప్పట్లేదు అంటున్నాడు. అంతే. సో ఈ టెక్నాలజీ వెళ్ళి ఉన్నట్టు ఈ రోజు దాకా మనకు తెలియదు కదా. పేజర్లు పేల్చగలిగిన టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది అని మనకి ఈ రోజు తెలియదు. ఏకకాలంలో ఒకటేసారి యాక్టివేట్ చేశారు. ఇది ముందర తెలుసుంటే వాళ్ళు జాగ్రత్త పడి ఉండేవాళ్ళు కదా. అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా టార్గెట్. అండ్ దాన్ని నేను చదువుతుంటే ఒక దగ్గర రాశారు, యాక్చువల్లీ ఫ్యూ సెకండ్స్ టైం అంట, అంటే బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఫ్యూ సెకండ్స్ టైం,
ఎందుకంటే వాడు తీసి చూడాలి, చూస్తే ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో అది అట్లా కూడా ప్లాన్ చేశారు అని చెప్పి ఒకేసారి అందరికి మెసేజ్ వచ్చింది, ఒకేసారి అందరికి బీప్ సౌండ్ వచ్చి. కరెక్ట్, అల్టిమేట్ ప్లానింగ్ అసలు. ఇరానియన్ వాళ్ళ రాయబారికి అతని కళ్ళు పోయాయి, అతను కూడా చూడబోతే కళ్ళు పోయాయి అతనికి. సో అంతటి భయంకరమైనటువంటి విస్ఫోటం ఇది. చిన్న గ్యాడ్జెట్ ని వాళ్ళు ఎలా వాడుకోగలిగారు అంటే దీన్ని వాళ్ళు టార్గెట్ చేయగలని. ఇంకా సెల్ ఫోన్స్ నథింగ్. సెల్ ఫోన్స్ లో ఆల్రెడీ అందరూ దీంట్లో చేపల వేటాట చేస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఒక బావిని ఎవరికైనా కాపలా కాయమని మీరు చెప్తే దాంట్లో బావి కాపలాకారి దాంట్లో నీళ్లు తీసుకోడా, తాకుండా ఉండడు కదా, దప్పికేసేవాడు తాగుతాడు కదా. అదే వాళ్ళు చేస్తున్నారు. మన డేటాను వాళ్ళు వాడుకుంటున్నారు. డేటాతో చాలా చేయొచ్చు వాళ్ళు. చైనా దాన్ని వెపనైజ్ చేస్తుంది. అమెరికా కూడా ఒక విధంగా వెపనైజ్ చేసింది, చైనా వెపనైజ్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ అప్పట్లో మనకు కరోనా వచ్చినప్పుడు జూమ్ ఎవరు వాడకండి, జూమ్ వాడితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి, ఇది చైనీస్ది అని అందరూ చాలా చెప్పారు అప్పట్లో. అంటే చైనీస్ది కాబట్టి మీరు మారకూడదని చెప్తున్నారు. మీరు అమెరికన్స్ మీరు ఫేస్బుక్ వాడట్లేదా, అమెరికన్స్ది ట్విట్టర్ వాడట్లేదా, గూగుల్ వాడట్లేదా? ఇవన్నీ కూడా అదే పని చేస్తున్నాయి కదా. సేమ్ ఏ టెక్నాలజీ అయినా అదే చేస్తాం. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 0.5% కూడా కాదు. ఇవన్నీ కూడా చాలా వాళ్ళ దగ్గర టెక్నాలజీస్ ఉన్నాయి. వాళ్ళ టెక్నాలజీని ఛాలెంజ్ చేసే టెక్నాలజీ వస్తే దాన్ని కొనేసుకుంటారు. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మనకు తెలిసిన టెక్నాలజీ చాలా చిన్నది అని అంటే కనుక, సో ప్రేక్షకులు కూడా చాలాసార్లు మనం కొన్ని వెపన్స్ గురించి లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు, అంటే ఏదైనా స్ట్రాటజిక్ అంశాలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది వ్యూవర్స్ కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు, దేశ రక్షణకు సంబంధించిన విషయాలు మీరు మాట్లాడకండి, ఇట్లా డిస్క్లోజ్ చేయకండి, 10 మందికి తెలిస్తే ఇంకా ప్రమాదము అని చెప్తూ ఉంటారు. సో బేసికల్లీ మన దాకా ఆ విషయం వచ్చింది అంటేనే అది పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో రకరకాల మంది దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన దగ్గరకు వచ్చింది. సో మన దాకా విషయం వచ్చింది అని అంటేనే అది యాక్చువల్లీ దాన్ని వాడి వినియోగంలోకి తీసుకొని వదిలేసి దాని మీద అపోనెంట్స్ ఇంకొకరు అందరి దృష్టిలో ఉన్నట్టే. సో దాని మనం అసలు అంతగా ఆలోచించొద్దని అప్పుడప్పుడు కమెంట్స్లో వాటిలో పెడుతూ ఉంటాను. ఇప్పుడు మీరు అంటూ ఉంటే చాలా సింపుల్గా వచ్చేసింది కదా, ఇంకేమైంది మనకు తెలుసు కదా అనుకుంటే పొరపాటు. తెలియనివి ఎన్నో కొన్ని వందల, ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చాలా టెక్నాలజీని వాళ్ళు అట్టి పెట్టుకొని రెడీగా కూర్చున్నారు. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఎకానమీకి దెబ్బ తగలకుండా ఉన్నటువంటి టెక్నాలజీస్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్ననే మీరు అన్నట్టుగా మైక్రోసాఫ్ట్ సడన్ గా ఒకరోజు ఆగిపోయింది, గూగుల్ మొత్తం ఒకరోజు ఆగిపోయింది. అంటే చిన్న చిన్న గ్లిచెస్, ఏదో అప్డేట్ మారడం వలన ఇంకోటో మొత్తం వ్యవస్థలు ఆగిపోయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇవన్నీ జస్ట్ టచ్ చేసి చూస్తున్నారా అంటే ప్రయోగాత్మకంగా కొన్ని ఏమన్నా ప్రయోగాలు చేస్తూ ఉన్నారా? ఇప్పుడు పవర్ గ్రిడ్స్ మీద అప్పుడప్పుడు అటాక్స్ జరిగినాయని అంటున్నారు. మొన్న ఈ మధ్యన ఒక పవర్ గ్రిడ్ మీద ఎక్కడో సైబర్ అటాక్ జరిగింది అంటున్నారు. సో ఇవన్నీ కేవలం ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ఏమన్నా జరుగుతుందా అనే క్వశ్చన్ కూడా ఉంది. మనం తెలియకుండానే న్యూక్లియర్ బాంబ్ మీద కూర్చున్నామేమో అనిపిస్తుంది కదా. 2023లో నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా వచ్చింది, లీవ్ ద వరల్డ్ బిహైండ్. నేను చూసాను. జూలియా రాబర్ట్స్ దాంట్లో ఒక భూమిక ఉంది ఆవిడది కూడా. ఆ సినిమాలో సైబర్ అటాక్స్ గురించి చూపించారు. అలాగే మనం చూస్తే లివ్ ఫ్రీ ఆర్ డై హార్డ్ అన్న సినిమా, బ్రూస్ విల్లిస్ సినిమా 2007లో వచ్చింది. ఆ సినిమాలో ఈ సైబర్ని ఎలా వాళ్ళు కంట్రోల్ చేయగలరు, గ్రిడ్ని ఎలా కంట్రోల్ చేయగలరు, కమ్యూనికేషన్ ఎలా కంట్రోల్ చేయగలరు, మీ బ్యాంకింగ్ సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేయగలరు, మీ హాస్పిటల్ రికార్డ్స్ని ఎలా కంట్రోల్ చేయగలరు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా కంట్రోల్ చేయగలరు, ఆ సినిమాలో ఉన్నాను. ఈ సినిమాలన్నీ తీశారు వాళ్ళు. మనకు ఆల్రెడీ చెప్తున్నారు, ఇది మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని చూడకపోవడం, నమ్మకపోవడం మన ప్రాబ్లం కదా. కరెక్ట్. నువ్వు నేను చర్చిస్తోంది ఆల్రెడీ పబ్లిక్ స్పేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం బయట. కరెక్ట్. దాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియదు కాబట్టి తెలియజేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ 2011లో కంటేజియన్ అనే సినిమా ద్వారా వైరస్ అటాక్ అవుతే ప్రపంచం ఎలా ఉంటుంది అని ఆల్రెడీ చూపించారు ఆ సినిమాలో. 2011లో వచ్చింది అది. 9 సంవత్సరాలు అవ్వగానే మనకు కరోనా వచ్చింది. వాళ్ళు మనకు ముందరే చెప్తున్నారు. నువ్వు ఇందాక చెప్పినటువంటి మైక్రోసాఫ్ట్ది ఒక రిహర్సల్ లాంటిది, అది గ్లిచ్ కాదు, అది వాళ్ళు ప్లాన్ చేశారు. ఇటువంటివన్నీ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. అంటే క్రాష్ అయిపోలేదు, ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అవ్వలేదు, టేక్ ఆఫ్ అవ్వలేదు అంతే. కానీ ఈ లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే సినిమాలో యాక్చువల్గా ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ అవుతున్నది చూపిస్తారు వాళ్ళు. షిప్లు క్రాష్ అవుతుందని చూపిస్తున్నారు. కాబట్టి అంతటి భీభత్సమైనటువంటి ఘటనలు జరగడానికి వీళ్ళు ప్లానింగ్ వేస్తున్నారు. క్లాస్ షవాబ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధినేత, ఆయన అడిగారు, ఈ కరోనా తర్వాత నెక్స్ట్ పెద్ద ఘటన ఏం జరగబోతుంది మీరు అనుకుంటున్నారంటే, దే విల్ బి అ మ్యాసివ్ సైబర్ అటాక్ అన్నాడు ఆయన. కరెక్ట్. మీరు చూసింది కరోనా అనేది ఒక జస్ట్ ప్రివ్యూ లాంటిదే, ఇది నథింగ్.
రాబోయే ఘటన ముందర ఇది ఏమీ లేదు అని చెప్పాడు ఆయన. అంటే టెక్నాలజీని వాళ్ళ చేతిలో ఎంత పెద్ద అస్త్రంగా వాడుకుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఆ టెక్నాలజీ ఈ హిజ్బుల్లా లాంటి రాక్షసీ శక్తుల మీద వాడితే మనకేమి ఇబ్బంది లేదు. దాన్ని రేపు ఇతరత్ర ఒక విధమైనటువంటి డెమోక్రటిక్ పద్ధతిలో ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా వాడడమో లేదా నేషనలిస్ట్ ఫోర్సెస్కి వ్యతిరేకంగా వాడడమో ఇటువంటివి జరిగితే మనం ఏం చేస్తాం? ఫర్ ఇన్స్టెన్స్ ట్రంప్ మీదనో మోదీ గారి మీదనో ఇటువంటి వాళ్ళ మీద దేశాధినేతల మీద వాళ్ళు ప్రయోగిస్తే మన పరిస్థితి ఏంటి? కరెక్ట్. అలాగే మామూలుగా ఉన్నటువంటి ఒక విధమైనటువంటి డిఫెన్స్, మనకు ఉన్నటువంటి డిఫెన్స్ రంగానికి సంబంధించి లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వీటి మీద వాళ్ళు ప్రయోగం చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఈ టెక్నాలజీ అన్నది రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తి. మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడచ్చు. కాబట్టి ఈ అస్త్రాన్ని ఎవరి చేతిలో పెడుతున్నామన్నది మనం చూడాలి. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ కంపెనీలన్నీ ఏ దేశానికి వాళ్ళు అధీనంగా లేరు. వాళ్ళ ప్రాఫిట్స్, వాళ్ళ ధనార్జన దాని మీదే ఫోకస్ పెట్టారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో అన్నది మనకు చాలా ఒక విధమైనటువంటి భయం, ఆందోళనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అది సహజం, అది కరెక్ట్. అది ఎలాన్ మస్క్ నేను న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపాను అంటున్నాడు. నువ్వెవరు ఆపడానికి చేయడానికి? దేశాలు నిర్ణయించాలి. జో బైడెన్ నిర్ణయించాలి, వ్లాడిమిర్ పుటిన్ నిర్ణయించాలి. నువ్వు ఒక కార్పొరేట్ సంస్థగా అధినేతవి. నువ్వు ఆపడం, దాన్ని న్యూక్లియర్ యుద్ధం చేయించడం అనడం నీ చేతిలో ఏముంది? అది ఈరోజు ప్రభుత్వాల చేతులు లేవు అని చెప్తున్నాం మనం. ఇవన్నీ కూడాను ఈ శక్తుల చేతులకు వెళ్ళిపోయినాయి. ఆ శక్తులను కంట్రోల్ చేయగలిగితే ప్రభుత్వాలు దాన్ని వాడుకుంటాయి, లైక్ ఇజ్రాయెల్ వాడుకున్నట్టు. అది చేయలేకపోతే మాత్రం వీళ్ళే ఒక రాక్షస శక్తిగా ఎదిగేటువంటి ప్రమాదం మనకున్నది. కరెక్ట్. సరే, ఇంకొకసారి పాకిస్తాన్కి సంబంధించిన విషయం ఇది. చైనీస్ సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు పాకిస్తాన్లో విపరీతంగా పెరిగిపోతున్నాయి, విపరీతంగా కొనుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆల్రెడీ ఇప్పుడు పవర్ షార్టేజెస్, వాళ్ళకు విద్యుత్ సమస్య విపరీతంగా ఉన్న టైంలో సోలార్ వైపు ఎక్కువగా ఫ్యాక్టరీలు నడవాలన్నా, వాళ్ళ వ్యాపారం నడవాలన్నా అని సోలార్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో చైనీస్ సోలార్ ప్యానెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి అనేది ఒక వార్త. సో ఇది నిజానికి చైనా ఆడుతున్న ఒక ఆటనా, లేకపోతే చైనానే పవర్ ప్రాజెక్టులు కడుతోంది అక్కడ లిటరల్లీ చాలా ప్లేసుల్లో, అండ్ మరి సోలార్ ప్యానెల్ వాళ్ళు వేయబోతున్నాయి, అండ్ ఈవెన్ పాకిస్తాన్లో ఒక విద్యుత్ కొరత సమస్య, సంక్షోభము, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒక విషయస్ సైకిల్ అంటారు, ఒక విష వలయంలో పాకిస్తాన్ చిక్కుకుంది. ముందు వెళ్తే నుయ్యి, వెనక వెళ్తే గొయ్యి అన్నటువంటి సామెత మనకు ఊరికే రాలేదు. ఏం చేసినా పాకిస్తాన్ అధపాతాళంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఈరోజు. వాళ్ళు ఏం చేశారు? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, BRI, ఒక ప్రాజెక్ట్స్ దృష్ట్యా CPEC అని పెట్టుకున్నారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే పెట్టుకున్నారో దాని చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ దృష్ట్యా చైనా పాకిస్తాన్కి చాలా పవర్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది. ఎటువంటి పవర్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది? థర్మల్ ప్రాజెక్ట్స్ ఇచ్చింది. అంటే బొగ్గుతోటి నడిపించేటువంటి ప్రాజెక్ట్స్ ఇచ్చింది. చైనాలో పనికి మాలినవి పడేసి పాత టెక్నాలజీ ఉన్నవి వాళ్ళు రీప్లేస్ చేయాలి అనుకుంటున్నటువంటివి అవన్నీ తెచ్చి పాకిస్తాన్లో డంప్ చేశారు. వాళ్ళు పాకిస్తాన్కి ఇచ్చారు. ఆ ఒప్పందాలు ఏం చేసుకున్నారు? 7%, 8%, 9% ప్రాఫిట్ రావాలి వాళ్ళకి. అంటే వాళ్ళు $1000 ఇన్వెస్ట్ చేస్తే దాని మీద $1080 వాళ్ళకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? డాలర్ రూపేణా ఇవ్వాలి. ఇప్పుడు కెపాసిటీ 1000 మెగావాట్స్ కెపాసిటీ ఒక ప్రాజెక్ట్ కట్టారంటే దాంట్లో పాకిస్తాన్ ఎంత వాడుకుంది, ఎంత వాడుకోలేదు అన్నది చైనాకి సంబంధం లేదు. 1000 మెగావాట్స్కి వాళ్ళు పైసలు కట్టాలి. అటువంటి కండిషన్ని పాకిస్తాన్ ఒప్పుకుంది. చైనా వాళ్ళ మీద రుబ్బడం అని మనం చూసాం. దాంతో ఏమైందంటే వాళ్ళు ఎప్పుడైతే పాకిస్తానీ కరెన్సీ డాలర్ దృష్ట్యా అది కనుక అది ఎప్పుడైతే క్షీణదశకు వెళ్ళిందో, పతనమైందో, అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా ఏమీ చేంజెస్ లేకుండానే వీళ్ళ అప్పులు పెరిగిపోయినాయి. ఎందుకు? డాలర్లో పే చేయాలి వీళ్ళు చైనాకు. కాబట్టి అక్కడ ఫస్ట్ పెరిగింది. రెండవది, వీళ్ళ యొక్క గ్రిడ్ ఏదైతే ఉన్నదో, వాళ్ళ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ అంతా ఉన్నదో, పాత ట్రాన్స్మిషన్ లైన్స్ ఉన్నాయి వీళ్ళకి. కొత్త ప్రాజెక్ట్ అయితే పెట్టారు కానీ ట్రాన్స్మిషన్ లైన్స్ చాలా లీకేజెస్ ఉన్నాయి. ప్లస్ అక్కడ ఉన్నటువంటి వడేరాలు అంటారు, అంటే జమీందారులు కావచ్చు, పెద్ద పెద్ద బడా బడా పొలిటీషియన్స్ కావచ్చు, బ్యూరోక్రాట్స్ కావచ్చు, సైనికాధికారులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, వీళ్ళెవరూ దానికి ఎలక్ట్రిసిటీ కట్టరు. వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు, వాళ్ళు కట్టరు. వాళ్ళు పైపెచ్చు సైన్యానికి 50% డిస్కౌంట్. సో ఇటువంటి పరిస్థితులలో ట్రాన్స్మిషన్ లేదు, ట్రాన్స్మిషన్ కెపాసిటీ లేదు, దాని యొక్క లీకేజెస్ చాలా ఉన్నాయి. ఈ పరిస్థితులలో వాళ్ళు చైనా ఎంత కెపాసిటీ ఇచ్చిందో అంతకంటే తక్కువ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఈ తక్కువ కెపాసిటీ యూజ్ చేస్తూ దానికి
ఫుల్ కెపాసిటీ పేమెంట్కి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని వీళ్ళ మీద భారీ మోతాదున రేట్లు పెంచి వసూలు చేయడం మొదలుపెట్టింది పాకిస్తాన్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ రేట్స్ పాకిస్తాన్లో ఉన్నంత రేట్స్ ఎవరి దగ్గర లేవు. చాలా ఎక్కువ పర్ యూనిట్ ఛార్జులు పాకిస్తాన్ ఛార్జ్ చేస్తుంది. ఈ భారం తట్టుకోలేక అందరూ సోలార్ ప్యానల్స్కి షిఫ్ట్ అవుతున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద బిజినెస్లు కూడా షిఫ్ట్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సియాల్కోట్ దగ్గర పెద్ద ఇండస్ట్రీ, మన స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఉన్నది, సర్జికల్ ఇండస్ట్రీ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ ఫుట్బాల్ పాకిస్తాన్. ఫుట్బాల్ ఇండస్ట్రీ అంతా కూడాను ఈరోజు ఈ ఎలక్ట్రిసిటీ కాస్ట్ తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళు కూడా సోలార్ ప్యానల్ పెట్టుకుంటున్నారు. ఎవరెవరి దగ్గర పైసలు ఉన్నాయో వాళ్ళందరూ సోలార్ ప్యానల్ చైనా నుంచి కొనుక్కొని పెట్టుకుంటున్నారు. దీంతో ఏమవుతోంది, గ్రిడ్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఫుల్ కెపాసిటీ వాడుకోవట్లేదు వాళ్ళు. ఆ దాంట్లో కూడా ఇంకా తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. అంటే మనం ఉదాహరణ తీసుకుందాం, 1000 మెగావాట్ ప్రాజెక్ట్లో 600 మెగావాట్లు మాత్రమే వాడుకుంటున్నారు అనుకుందాం. ఈ సోలార్ ప్యానల్ పెట్టడం వల్ల అది 400కో 500కో పడిపోతుంది. అంటే 1000 మెగావాట్ల ఖర్చు ఏదైతే మన చైనాకి వీళ్ళు కట్టాలో దానిని గతంలో 600 మంది దగ్గర వసూలు చేసేవాళ్ళు, ఇప్పుడు 400 మంది దగ్గర వసూలు చేయాలి. అంటే ఆ ప్రైస్ ఇంకా పెరగాలి. ఆల్రెడీ ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి, ఇంత హై రేట్స్ ఉన్నటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా పెంచాల్సి వస్తుంది. పెంచే కొద్దీ ఏమవుతుంది, ధనం ఉన్నటువంటి వాళ్ళు, పైసలు ఉన్నటువంటి వాళ్ళు సోలార్ ప్యానల్ షిఫ్ట్ అయిపోతున్నారు. ఎవరి మీద భారం పడుతోంది, సోలార్ ప్యానల్ కొనుక్కోలేనటువంటి పేదరిక మీద పడుతుంది. వాళ్ళు ఎలా కట్టగలరు? వచ్చే జీతం 20,000, ఎలక్ట్రిసిటీ బిల్ నెలకి ₹1,00,000 వస్తుంది. ఎలా కట్టగలరు? కాబట్టి ఇది అన్సస్టైనబుల్. కంప్లీట్గా వాళ్ళ ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయే పరిస్థితిలో ఉంది ఈరోజు. చైనా యొక్క ఊబిలో చిక్కుకున్నారు. చైనాకి ఏంటి, ప్రాజెక్టులు పెట్టారు, వాళ్ళ దగ్గర తీసుకోవాలంటున్నారు. సోలార్ ప్యానల్ ఈరోజు అమ్మారు. ఒకసారి సోలార్ ప్యానల్ అమ్మేసిన తర్వాత వాళ్ళకి దాని డిమాండ్, మళ్ళీ సెకండ్ డిమాండ్ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఒకసారి పెట్టేసామంటే మళ్ళీ మనకు 20 ఏళ్ళు పనిచేస్తుంది అది. కానీ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అలా కాదు కదా, ప్రతి నెల మీరు బిల్లింగ్ కడుతూనే ఉండాలి, బిల్లింగ్ ఇస్తూనే ఉండాలి. ఇది ఎన్ని రోజులు సస్టైనబుల్? ఇది మొత్తం సిస్టమే కొలాప్స్ అవుతుంటే చైనాకి ఇక్కడి నుంచి రావాల్సిన పైసలన్నీ ఆగిపోతాయి. పాకిస్తానే దివాళా తీస్తే ఇంకెక్కడి నుంచి వస్తాయి పైసలు వాళ్ళకు? కరెక్ట్. కాబట్టి ఎటు చూసినా లాంగ్ టర్మ్లో పాకిస్తాన్ దెబ్బతింటుంది, చైనా కూడా దెబ్బతింటుంది. రెండూ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్నది. దీన్ని అరికట్టి ఆపగలిగినటువంటి స్టెప్స్ ప్రభుత్వం చేయలేకపోతుంది. నాకు దరిదాపుల్లో ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ అనేది మనం స్పెసిఫిక్గా డిస్కస్ చేస్తున్నాం. ఎంత డీటెయిల్ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మన ప్రజలకు, మన ప్రేక్షకులకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా స్పైరలింగ్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక ఊబిలో చిక్కున్నారు, దాన్ని బయటకు వచ్చేటువంటి అవకాశమే కనిపించట్లేదు మనకి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్తాన్ ఉంది. అండ్ ఈవెన్ బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLF చేస్తున్నటువంటి దాడులు, ఈవెన్ పాకిస్తాన్ సైన్యం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఆ అప్డేట్స్ కూడా చెప్తారా సార్? అంటే నార్మల్గా BLA అటాక్ చేసేది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేసేది. గతంలో మనం చూసాం, మనం ఆగస్టు 26న అక్బర్ బుక్తి 18 సంవత్సరాలు అయింది ఆయన చంపి అన్న రోజున వీళ్ళు పెద్ద ఎత్తున దాడి చేశారు. మనం దాని గురించి డిస్కస్ చేసాం గ్లోబల్ రౌండప్లో. కరెక్ట్. ఇప్పుడు BLF బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ ఇంకొక శక్తి. BLAతోనే వీళ్ళు సతమతం అవుతుంటే BLF ఇంకోటి దాడి చేసి 5 మంది పాక్ సైనికులను చంపడం జరిగింది. వాళ్ళు చేశారు, చంపడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు BLA, ఎవరు BLF, ఎవరు బలూచిస్తాన్లో వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అర్థం కాని పరిస్థితి. పాకిస్తాన్ యొక్క కంట్రోల్ బలూచిస్తాన్లో జారిపోతుంది, రోజు రోజుకి జారిపోతుంది. ఏదో కొన్ని గ్వాడర్ లాంటి పోర్ట్లు ఏదో సైన్యాన్ని పెట్టుకున్నారు, ఏదో రికోర్డిక్ లాంటి మైన్స్ దగ్గర ఏదో కొంతమంది సైన్యాన్ని పెట్టుకున్నారు, ఇటువంటి ఏదో చేశారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వస్తే వీళ్ళకే రక్షణ లేదు. పెద్ద పెద్ద లెఫ్టినెంట్ కమాండర్స్ని, తర్వాత ఈవెన్ జనరల్స్ని, ఇటువంటి వాళ్ళని కూడా చంపేస్తున్నారు. సో అక్కడిని మనకు చూసాం, మనం గతంలో చాలా సీనియర్ అధికారిని, అతని తమ్ముళ్ళని, ముగ్గురిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు BLA. అటువంటి పరిస్థితి ఈరోజు BLA మన బలూచిస్తాన్లో చూస్తున్నాం మనం. ఈరోజు జరిగినటువంటి ఘటన BLF దానిలో ఇన్వాల్వ్, అది BLA కాదు. బట్ ఏది చేసినా కానీ అల్టిమేట్గా పాకిస్తాన్ జారిపోతున్నటువంటి బలూచిస్తాన్ మనం అందరం చూస్తున్నాం. ఓకే సార్, ఇక పాకిస్తాన్ బ్రిక్స్లోకి ఎంటర్ అవ్వడం కోసమని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో పాకిస్తాన్ ఈజ్ కీన్ టు బికమ్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. మెంబర్షిప్ ఈజ్ నాట్ బై మెజారిటీ, ఇట్స్ బై కాన్సెన్సస్ అని పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మహమ్మద్ ఇషాక్ ధర్ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ రష్యాకు సంబంధించిన డిప్యూటీ PM అలెక్సై ఓవర్చోక్తో సమావేశమైంది. సో అందులో వచ్చినటువంటి అంశం ఇది. పాకిస్తాన్ బ్రిక్స్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అండ్ రష్యా కూడా దీనికి పాజిటివ్గా రెస్పాండ్ అయింది. రష్యా కూడా గేమ్స్ ఆడుతోంది. ఎందుకంటే రష్యాకు తెలుసు
పాకిస్తాన్ని భారతదేశం బ్రిక్స్లో రావడానికి ఒప్పుకోదు అని తెలుసు వాళ్ళకి. అయినా వాళ్ళకి వత్తాసు పలకడం, వాళ్ళని సమర్థించడం అన్నది ఒక గేమ్. ఎందుకంటే మోదీ గారు ఇప్పుడు బైడెన్ కలవడానికి వెళ్తున్నారు. దేనికి? క్వాడ్ సమ్మిట్కి వెళ్తున్నారు. ఆయన క్వాడ్ సమ్మిట్కి వెళ్తున్నారు కాబట్టి క్వాడ్ అంటే ఏంటి? చైనాకు రష్యాకు వ్యతిరేకమైనటువంటి కూటమి. బ్రిక్స్ అంటే ఏంటి? అమెరికాకు వ్యతిరేకమైన కూటమి. రెండిట్లో మనం ఉన్నాం. సో వీళ్ళ సైడ్ రావాలని వీళ్ళు ప్రెషర్ చేస్తే, వాళ్ళ సైడ్ రావాలని వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారు. ఈ రెండు ఒత్తిళ్ల మధ్యలో భారతదేశం నడుస్తుంది. కాబట్టి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం రష్యా కూడా చేస్తుంది ఈరోజు. పాకిస్తాన్ వస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్తున్నారు. పాకిస్తాన్ బ్రిక్స్లో ఆఫర్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం మిగిలింది? వాళ్ళకి ఏమైనా వాళ్ళు టెక్నాలజీ ఇవ్వగలరా? ఏమైనా వాళ్ళు కరెన్సీ స్ట్రెంగ్త్ ఇవ్వగలరా? ఏమైనా వాళ్ళు మినరల్స్ లాంటివి ఏమైనా ఇవ్వగలరా? ఏమి ఇవ్వగలరు వాళ్ళు? ఇథియోపియాలో మినరల్స్ ఉన్నాయి, వాళ్ళు చేరారు. యుఏఈ తర్వాత సౌదీ అరేబియాలో, ఇరాన్ వీళ్ళ దగ్గర చమురుంది కాబట్టి వాళ్ళని చేర్చుకున్నాం. ఈజిప్ట్ చాలా కీలకమైంది, వాళ్ళది కూడా మినరల్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళు సూయజ్ కెనాల్ వాళ్ళ అధీనంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ బ్రిక్స్లో చేర్చుకున్నాం. కాబట్టి వీళ్ళని చేర్చుకోవడానికి మనకి ఇబ్బంది లేదు. పాకిస్తాన్ వచ్చినందువల్ల మనకి ఏం లాభం? పైపెచ్చు భారతదేశం, పాకిస్తాన్ ఏ కూటమిలో ఉన్నాయో ఆ కూటమిలో అన్నిట్లో కూడా మనకు వ్యతిరేకంగానే పాకిస్తాన్ పనిచేసింది. సార్క్ ఫర్ ఇన్స్టెన్స్ కంప్లీట్ సర్వనాశనం అయిపోయింది. అన్ని దేశాలు ఒప్పుకున్నా కానీ కూడా ట్రాన్సిట్ అగ్రిమెంట్స్ పాకిస్తాన్ ససేమి రాని. ఆఫ్ఘనిస్తాన్ కూడా సార్క్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం మధ్యలో వాణిజ్యం లేకుండా ఆపేశారు వాళ్ళు. అలాగే మనం బండి తీసుకొని ఫర్ ఇన్స్టెన్స్ మన కారులో మనం నేపాల్ కానీ, భూటాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ వెళ్ళడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుందామని సార్క్లో వాళ్ళు అప్పుడు నిర్ణయిస్తే పాకిస్తాన్ దాన్ని అపోజ్ చేసింది. కాబట్టి ఆ ఒప్పందం కుదరలేదు. ప్రతి దాంట్లో వీళ్ళు దాన్ని అపోజ్ చేస్తారు కాబట్టి భారతదేశం బ్రిక్స్లో పాకిస్తాన్ రానివ్వకుండా అడ్డుకుంటుంది. అది ఓకే. అటువంటి పరిస్థితి తెలిసి కూడా రష్యా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తుంది అంటే మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒకటి. రెండవది, వాళ్ళ మీద చైనా ఒత్తిడి ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఈరోజు రష్యా చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంది. అది కంప్లీట్గా చైనా మీద ఆధారపడి ఉంది. వాళ్ళ యుద్ధం చేసేటువంటి నైపుణ్యం అంతా కూడా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న దేశం ఏదైనా ఉందంటే బలమైన దేశం చైనానే. పూర్తిగా నేను అన్ను, కానీ టు లార్జ్ ఎక్స్టెంట్. కాబట్టి చైనా సమర్థన లేకపోతే రష్యా ఇంకా చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ కస్టమర్ రష్యాకి చైనా. కరెక్ట్. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మరి చైనా రష్యా మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చిందో మనకు తెలియదు. ఈ యొక్క జియో పాలిటిక్స్ వల్ల పాకిస్తాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం రష్యా చేస్తోంది. అదే కనుక జరిగితే కనుక మనం ఒక గతిలేని పరిస్థితిలో అమెరికా సైడ్ కంప్లీట్గా మొగ్గవలసినటువంటి అవసరం రావచ్చు మనకి. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏమవుతుందో. సరే, మోదీ గారు వ్లాడిమిర్ పుటిన్ని కలవడము, తర్వాత అజిత్ దోవల్ గారు కూడా వెళ్ళి ఆయన కలవడము, ఇవన్నీ చేస్తున్నాం. మనం ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ అమెరికా మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం ఒక సైడ్ చేస్తుంటే రష్యా, చైనా కూడా మనల్ని అమెరికా నుంచి దూరం తీసుకెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ని మాత్రం భారతదేశం బ్రిక్స్లో చేరడానికి ఒప్పుకోదు. అది మాత్రం గ్యారంటీ మనకు తెలుసు. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము, ట్రంప్ పైన మరొకసారి ఆయన్ని చంపడానికి హత్యాయత్నం జరిగింది. సో హత్యాయత్నము ఒక పబ్లిక్ మీటింగ్లో జరిగినప్పుడు ఒకసారి తప్పించుకున్నారు. ఇప్పుడు మొన్న మళ్ళీ గోల్ఫ్ ఆడుతూ ఉంటే, తన ఫ్లోరిడా మ్యాన్షన్లో గోల్ఫ్ ఆడుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అక్కడ నుంచి గన్ ఫైర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇమీడియట్లీ వీళ్ళు రియాక్ట్ అయ్యారు, అయిపోయింది. బట్ పాయింట్ ఏంటంటే, ఒక ట్రంప్ ఈరోజు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కీలకంగా కనబడుతున్నటువంటి, గతంలో అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు అధ్యక్ష రేసులో ఉన్నటువంటి వ్యక్తి పైన 2 సార్లు మర్డర్ అటెంప్ట్ జరగడం ఏంటి? అది నిజంగా ఇది ఒక అధ్యక్షుడికి ఇన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటే నిజంగా ఎస్టాబ్లిష్మెంట్ ఏం చేస్తోంది, FBI ఏం చేస్తోంది, జరుగుతున్న కుట్రల్ని పసిగట్టట్లేదా, లేకపోతే నిజంగానే వదిలేస్తున్నారా? మొన్నటి ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఇంకా పెరిగినట్టే కదా సార్? తప్పకుండా ఈ సోకాల్డ్ డెమోక్రాటిక్ లెఫ్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా వైలెంట్గా ఈ నేషనలిస్ట్స్ని, ఈ రైట్ వింగర్స్ని అపోజ్ చేస్తున్నారు. ఆ వైలెన్స్ ఎంతవరకు వెళ్ళిపోయిందంటే విభేదాలు వాళ్ళని చంపేసే దిశగా వెళ్తాం. లిటరల్గా వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు చచ్చిపోవాలి అన్నటువంటి ఆలోచన దృక్పథం వీళ్ళు ఉందంటే కనుక ఆ సమాజంలో ఎంత భయంకరమైన చీలిక వచ్చిందో మనం చూడొచ్చు. రెండవ అటెంప్ట్ ఒక ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మీద, దీని ఎన్నో ప్రశ్నలు పుడతాయి. ఒకటి, సమాజం మీద ప్రశ్న ఉన్నది. ఎందుకు ఒక వ్యక్తిని చంపేదాకా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు? మీరు ఎలక్షన్లో ఓడించవచ్చు కదా. డెమోక్రసీ అంటే అంతే అది కదా. డెమోక్రసీలో మీకు ఒక వ్యక్తి నచ్చకపోతే ఓడించండి, మీరు ఓటు వేసి మీరు ఓడించండి. 10 మందికి చెప్పండి ఇతన్ని ఓడించండి అని చెప్పి ఓటు వేయమని మీరు కోరుకోవచ్చు. డెమోక్రసీ అంటే అదే కదా.
వ్యక్తిని చంపడం అనేది డెమోక్రసీయా? అంటే సమాజంలో ఎంత వైషమ్యాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. రెండవది, వాళ్ళ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వ్యక్తి 24 గంటలు అక్కడ ఉన్నాడంట. 24 గంటల నుంచి అక్కడ పొంచి ఉండి దాన్ని అక్కడ అంతా సెట్ చేసుకొని రెడీ కూర్చున్నాడు. అతను కనుక బుల్లెట్ షూట్ చేసి ఉంటే బహుశా ఈసారి ట్రంప్కి బతికేటువంటి అవకాశాలు ఉండకపోయి ఉండొచ్చు. పోయినసారి కూడా ఆయన తల తిప్పడంతో అది బుల్లెట్ తప్పింది. తల తిప్పకుండా ఉంటే అప్పుడే చనిపోయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి. లక్కీగా పట్టుకున్నారు. లక్కీగా ఎవరో చూడడంతో, వాళ్ళకి చెప్పడంతో వీళ్ళు ఫైర్ చేయడము, దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఈయన గోల్ఫ్ ఆడుతున్నప్పుడు ఒక వెనక నుంచి షూట్ చేస్తే పరిస్థితి ఏంటి? AK-47 చూసుకునే ఉన్నాడు. AK-47 లాంటిది ఏదో దొరికింది మనకు అక్కడ. సపోజ్ అదే కనుక గతంలో జరిగినటువంటి అటెంప్ట్ ప్రకారం లాంటిదే స్నైపర్ పెట్టుకొని ఉంటే పరిస్థితి ఏంటి? శబ్దం కూడా వినిపించదు మీకు. అంటే మీరు సెక్యూరిటీ శానిటైజేషన్ ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మీ సెక్యూరిటీ గ్రిడ్ ఏముంది? మనం చూస్తే ప్రధానమంత్రి వస్తుంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, దానికి ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది. రాష్ట్రపతి, అమెరికన్ రాష్ట్రపతికి అన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ఉంటాయి. మరి ఇతను రాష్ట్రపతి సమానం కదా, మరి అటువంటి వ్యక్తికి మీరు ఇచ్చే సెక్యూరిటీ ఇదేనా? ఈ విషయం ఎలాన్ మస్క్ దీని గురించి ట్వీట్ చేస్తూ ఎందుకు ఒక ట్రంప్ మీద మాత్రం ఎందుకు జరుగుతున్నాయి ఇది అని చెప్పి ఒక ట్వీట్ చేశాడు అతను. దానిని అపోజ్ చేస్తూ చాలామంది వ్యతిరేకంగా మాట్లాడేసరికి ఆయన ఫైనల్గా ఆ ట్వీట్ డిలీట్ చేయడం జరిగింది. కానీ ట్రంప్ కూడా అదే ప్రశ్నిస్తున్నాడు. ట్రంప్ కూడా అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఏ వ్యక్తి అయితే ప్రెసిడెంట్గా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళనే వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అన్నాడు అతను. అంటే లిటరల్గా వీళ్ళందరూ ఏం చెప్తారంటే కమలా హ్యారిస్ మీద ఎందుకు టార్గెట్ అవ్వట్లేదు అంటే కమలా హ్యారిస్ వెనకాల ఉన్నటువంటి శక్తి అటువంటిది, వాళ్లే టార్గెట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వకూడదు అనుకున్నటువంటి శక్తులు ఉన్నాయి. మరి ఇవి ఎస్టాబ్లిష్మెంట్లోనే ఉన్నాయా? ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా, లేదా వీళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్నారా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు ఈరోజు ఆ దేశం మీద ఉన్నాయి. రెండవ అటెంప్ట్ జరిగింది, మూడవ అటెంప్ట్ అంటూ జరిగితే మరి ఆయన బతుకుతారో లేదో కూడా మనం చెప్పలేము. ఒక్క బుల్లెట్ చాలు కదా మనిషిని చంపడానికి. ఎట్టి పరిస్థితిలో అది జరుగుతుందో అని చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి అమెరికన్ ఎలక్షన్స్ అన్నీ కూడాను కంప్లీట్గా అన్డెమోక్రటిక్గా నడుస్తున్నాయి. కమలా హ్యారిస్ ఆవిడ ప్రైమరీస్లో ఎన్నుకోబడలేదు. బైడెన్ వైదొలిగితే ఈవిడ వచ్చి కూర్చుంది అక్కడ. ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇవ్వట్లేదు ఆవిడ. ఒక్క సిఎన్ఎన్తో కూర్చుంది. సిఎన్ఎన్తో కూడా ఏదో ఆవిడకు వచ్చిన మొత్తం చెప్పి వాళ్ళతోటి దాన్ని ఎడిట్ చేయించి లైవ్ కింద చూపించింది ఆవిడ. ట్రంప్ డిబేట్లో కూడా అఫ్కోర్స్ అది ఏబీసీ వాళ్ళు చేశారు, వాళ్ళు కంప్లీట్గా ఏకపక్షంగా ప్రవర్తించారు వాళ్ళు. సో ట్రంప్ సరే ఆయన చేసిన తప్పిదాలు పక్కన పెట్టినా కానీ కూడా ట్రంప్ని వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేశారు, కానీ కమలా హ్యారిస్ని ఫ్యాక్ట్ చెక్ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇవంతా స్టేజ్ మేనేజ్గా నడుస్తుంది. చాలా ఈ టాసప్ స్టేట్స్లో అంతా కూడాను వీళ్ళిద్దరు కూడా నెక్ టు నెక్ ఉన్నారు, బొటాబొటిన ఉన్నారు. బొటాబొటిన ఉంటే తప్పకుండా కమలా హ్యారిసే గెలుస్తుంది. ఎందుకు? అక్కడంతా వీళ్ళు మెయిల్ ఇన్ బ్యాలెట్స్ కింద, పోస్టల్ బ్యాలెట్స్ కింద కంప్లీట్గా ఫేక్ బ్యాలెట్స్ పెట్టి గెలవబోతున్నారు వీళ్ళు. అంటే ఈ ఎకో సిస్టమ్ అంతా కూడా ట్రంప్కి వ్యతిరేకంగా అంత భయంకరంగా ఈరోజు ఉండడం అన్నది, వాళ్ళు మనకు డెమోక్రటిక్ లెక్చర్స్ ఇవ్వడం అన్నది చాలా హాస్యాస్పదం. ఆ దేశం ఎంత క్షీణిస్తోందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రాష్ట్రపతి క్యాండిడేట్కే రక్షణ లేదంటే ఆ దేశంలో ఇంకెవరికి ఉంటుంది? నెక్స్ట్ అంశం సార్, ట్రంప్ గురించే మళ్ళీ మనం ఇంకొక వార్త కూడా ఉంది. అదేంటంటే ట్రంప్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు ఆల్రెడీ, ప్రధాని నరేంద్ర మోదీ క్వాడ్ సమావేశాల కోసం అమెరికాకు వెళ్ళబోతున్నారు. సో ఆ క్రమంలోనే యుఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ని కూడా కలిసే అవకాశం కనబడుతోంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ దీని గురించి ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ నన్ను కలవడానికి వస్తున్నారు, ఆయనను కలుస్తున్నాను నేను అని చెప్పారు. అండ్ అంటూనే నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా, ప్రధాని నరేంద్ర మోదీ గారిని విపరీతంగా ఆయన ప్రైజ్ చేశారు. పిఎం మోదీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్ అని చెప్పారు. వెరీ బిగ్, ఐ మీన్ ఇట్లా మాట్లాడుతూ, సో వెన్ ఇండియా విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ అబ్యూజర్, he happens to be coming to meet me next week, and Modi, he is fantastic, I mean fantastic man, a lot of these leaders are fantastic అని చెప్తూనే, సో ట్రేడ్ విషయంలో చైనా అండ్ భారత్ని కలుపుతూ, సో చైనా ఎట్లాగైతే ఉంటుందో ఈవెన్ ఇండియా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. వ్యక్తిగతంగా మోదీని పొగడడం ఏంటి, ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ లేదా ట్రేడ్ విషయంలో దీన్ని నెగటివ్గా మాట్లాడడం ఏంటి, ట్రంప్ ఏం చెప్పాలనుకుంటున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? ట్రంప్ కంప్లీట్గా ట్రాన్సాక్షనల్ మనిషి, బిజినెస్ మనిషి, క్లియర్. కాబట్టి ఎన్నోసార్లు మీరు అంటున్నారు కరెక్ట్. కాబట్టి బిజినెస్ దృష్ట్యాన ఆలోచన చేస్తాడు. అంతే. ఏ దేశాలతోటి ట్రేడ్ డెఫిసిట్ ఉందో వాళ్ళనందరినీ తప్పుగా చూపిస్తాడు. ఇప్పుడు మీ దేశంలో ఇండస్ట్రీని మొత్తం మీరు చైనాకు హస్తగతం చేస్తే చైనా తప్పేంటి దాంట్లో?
చైనా నుంచి మీరు అన్ని కొనుక్కుంటున్నారు. ప్రతి చీపురు పుల్ల దగ్గర నుంచి, ఒక పిన్ను దగ్గర నుంచి, మీరు ఒక పెన్సిల్ దగ్గర నుంచి అన్ని చైనా నుంచే వస్తున్నాయి. మీకు ఆబ్వియస్గా మీకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ పేమెంట్ వాళ్ళ పక్షానే ఉంటుంది కదా. అవును, అది మీరు చేసుకుందే కదా, అదే పని చేశారు మీరు. ఎందుకు మీ దేశంలో పొల్యూషన్ ఉండకూడదు, మీ దేశంలో టెక్నాలజీ సంస్థలే పెట్టుకుంటాము, మిగతా మ్యానుఫ్యాక్చరింగ్ పొల్యూషన్ ఇచ్చే ఇవన్నీ కూడా చైనాకు పంపిస్తామని మీరు నిర్ణయించారు. కాబట్టి ఈ ఇంబ్యాలెన్స్ని చైనాని తిడితే ఏంటి లాభం? భారతదేశంతో కూడా అదే పరిస్థితి. మనం ఈ రోజు దాకా మనకు పర్ క్యాపిటల్ జీడిపి ఎంత ఉంది? మనది 2,000-2,500 మనం ఉన్నాం. అమెరికా 40,000 50,000లో ఉన్నారు వాళ్ళు. అటువంటి దేశం మనం అమెరికాతోటి వాణిజ్యం చేయాలంటే చైనా లాంటి శక్తితో మనం తట్టుకోలేం. మనకు కొన్ని టారిఫ్స్ ఉంటాయి, మనకు కొన్ని బ్యారియర్స్ పెట్టుకోవాల్సిన అవసరం మనకున్నది. గతంలో మనకు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఫేమస్ ఎగ్జాంపుల్ ఏంటి? హార్లీ డేవిడ్సన్ మీద వీళ్ళు చాలా పెద్ద ట్యాక్సులు వేస్తున్నారు, మేము కూడా భారతదేశం మీద అటువంటి ట్యాక్సులే వేస్తాము అని ఆయన బెదిరించడం మనం చూసాం. కాబట్టి ఒకవేళ ట్రంప్ కంటూ గెలిస్తే గనక ఆయన ఈ ట్రాన్సాక్షన్గానే ఆయన ప్రవర్తించబోతున్నారు. వ్యక్తిగతంగా మైత్రి ఉన్నా కానీ కూడా, మోదీ గారిని ఎంత పొగిడినా కానీ కూడా, అలాగే వ్లాడిమిర్ పుటిన్ కూడా ఆయన పొగిడారు. ఈజ్ అ గ్రేట్ గాయ్, ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ హిస్ కంట్రీ అట్లా చెప్పాడు ఆయన. కానీ పాలసీస్లో మాత్రం కంప్లీట్గా ఒక ట్రాన్సాక్షన్గా చూస్తాడు ఆయన. అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మనకు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మనకు చాలా నష్టాలు కూడా జరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇరాన్ నుంచి మనం చమురు కొనుక్కునేవాళ్ళం గతంలో. ఎగ్జంప్షన్ అడిగాం, వాళ్ళని ఎగ్జంప్షన్ ఇవ్వలేదు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి మనం ఇరాన్ నుంచి కంప్లీట్గా చమురు కొనడం మానేయవలసి వచ్చింది మనకి. ఈరోజు రష్యా నుంచి కొనుక్కుంటున్నాం, కానీ మనం ఇరాన్ నుంచి మనం కొనడం మానేసాం కదా. అది ఆయన ఒత్తిడి వల్లే. అలాగే మన మీద ఆయన ఒత్తిడి చేసి మనకు క్లోరోక్విన్ లాంటిది మందులు మన దగ్గర కొన్ని కరోనా అప్పుడు వాళ్ళకి అవసరం ఉంటే భారతదేశం మీద బెదిరించి ఆయన ఇక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన. కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం గతంలో. మనకు ఒక ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండేది అమెరికాతోటి. కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి మనం ట్యాక్స్ లేకుండా, వాళ్ళ కస్టమ్స్ డ్యూటీ లేకుండా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగినటువంటి వెసులుబాటు ఉండేది. దానిని ఆయన తీసేశారు ఆయన. కాబట్టి ఇటువంటి కొన్ని భారతదేశానికి వ్యతిరేకంగా ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు గతంలో కూడా. ఇప్పుడు కూడా అటువంటిదే ఉంటుంది అని నేను భావిస్తున్నాను. కానీ మనకు లాభపడేటువంటి కొన్ని నిర్ణయాలు కూడా ఆయన తీసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్కి ఫండింగ్ కట్ చేశారు ఆయన. కరెక్ట్. $200 బిలియన్ వేస్టెడ్, నో మోర్ అని చెప్పి ట్వీట్ చాలా ఫేమస్, మనం చూసాం అది. కాబట్టి కట్ చేయడం అనేది మనం చూసాం. అలాగే మనకు ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చారు ఆయన, బేసిక్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అగ్రిమెంట్. దాని దృష్ట్యా మనం యాంగ్సేలో చైనా పిఎల్ఏని ఎదుర్కోగలిగాం. మనం ప్రతి క్షణం జరుగుతున్నటువంటి లైవ్ ఫీడ్ మనకు అమెరికా ఇస్తుంది. అటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అటువంటి ఇన్ఫర్మేషన్ షేరింగ్ డొనాల్డ్ ట్రంప్ మనకి ఇచ్చారు. కాబట్టి ఆయన ఒక ట్రాన్సాక్షనల్ పర్సన్. కొంత మనకు లాభము ఉంటుంది, కొంత నష్టము ఉంటుంది, రెండూ ఉంటాయి ఆయనతోటి. అందుకే ఆయన స్టేట్మెంట్ అలా చూడాలి. మోదీ గారిని పొగడము, దీన్ని తిట్టడం అంటే రెండు సపరేట్గా చూస్తున్నాడు ఆయన. మనం అలా ప్రవర్తించాలి ఆయనతోటి. ఎక్కడ మనకు లాభసాటో అక్కడ ఆయనతోటి మనం ట్రాన్సాక్షన్స్ పెట్టుకోవాలి. ఎక్కడ మనకు వ్యతిరేకంగా చేస్తున్నారో దానికి మనం కౌంటర్ చేసే దిశగా మనం కూడా బ్రిక్స్లో ఉన్నాము, ఎస్సీలో ఉన్నాము, ఇతరత్ర యాంటీ అమెరికా కూటమిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఆయన కౌంటర్ చేయాలో అక్కడ మనం కూడా చేయాలి. ఓకే, రైట్ సార్. ఇక ఇంకొక అద్భుతమైన పాజిటివ్ న్యూస్ ఇది. యాక్చువల్లీ దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలని ఇందులో పెట్టాము. పెర్నార్డ్ రికార్డ్ అనే కంపెనీ ఇండియాకి సంబంధించినటువంటి ఎండి జీన్ టూబోల్ అనే వ్యక్తి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈ యాక్చువల్లీ బ్రాండ్ ఏంటి అని అంటే అబ్సల్యూట్, చివాస్ రిగల్ అండ్ గ్లెన్లివిట్ ఇట్లాంటి లిక్కర్ బ్రాండ్స్కి సంబంధించినటువంటి మార్కెట్ భారతదేశంలో విపరీతంగా పెరిగింది అనే మాట ఆయన చెప్పడం జరిగింది. ఇండియా ఈజ్ నౌ ద లార్జెస్ట్ మార్కెట్ బై వాల్యూమ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ బై వాల్యూ ఫర్ ద ఫ్రెంచ్ స్పిరిట్ మేకర్ పెర్నార్డ్ రికార్డ్. సో అంటే ఇది ఒక యాక్చువల్లీ లిక్కర్ సేల్స్, లిక్కర్ మీద బేసికలీ మనం లిక్కర్ అనగానే రాష్ట్రాల ఆదాయ వనరుగా మనం చూస్తాం జనరల్గా, ఒక పర్సెప్షన్. బట్ వెస్టర్న్ బ్రాండ్స్ ఏవైతే కొంచెం ఫారిన్ బ్రాండ్స్, లిక్కర్ బ్రాండ్లు అవన్నిటికీ కూడా భారతదేశంలో విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. ఇది భారత గ్రోత్లో ఈవెన్ మేము కూడా, మా కంపెనీ కూడా భాగస్వామ్యం తీసుకుంది, మాకు ఒక 6% మా సేల్స్ పెరిగాయి అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వై ఇట్ ఈస్ ఎ పాజిటివ్ స్టోరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ భారత్? లైక్ అంటే మనకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎకానమీస్ చాలా కష్టంలో ఉండి నష్టాల్లో కూరుకుపోయి క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు 6% గ్రోత్ భారతదేశం నుంచి వచ్చిందంటే కనుక అది పెద్ద విషయం కదా ఆ కంపెనీకి. ఒకటి. రెండవది, మరి లిక్కర్ సేల్స్ పెరిగిందంటే ఇక్కడ తాగుబోతులు ఎక్కువైపోయారు ఇటువంటి అనేటువంటి నేరేటివ్ ఒకటైతే, ప్రాక్టికల్గా సమాజంలో ఇవి ఉంటాయి, వీటిని ఎవరు తీసివేయలేరు.
వ్యసనాలు అన్నవి ఉంటాయి. మానవాళి ఉన్నప్పటి నుంచి వ్యసనాలు ఉన్నాయి, లేనివి లేదు. దీన్ని సమాజం ఇలాగే ఉంటుంది అని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళడం అన్నది ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి. చాణక్యుడు అది చేశాడు. ఆయన చాణక్యుడు మనకు లిక్కర్, మనకు మందు సంబంధించింది కావచ్చు, లేదా ప్రాస్టిట్యూషన్ కావచ్చు, గ్యాంబ్లింగ్ కావచ్చు, ఈ వ్యసనాలన్నిటిని కూడా ఆయన బ్యాన్ చేయలేదు. వాటిని సమాజ శ్రేయస్సుకు వాడుకున్నాడు. దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు ఆయన. లిక్కర్ తయారు చేయాలంటే కనుక ప్రభుత్వమే చేస్తుంది, ఎందుకంటే దాన్ని ఇలిసిట్ లిక్కర్ చేసి మనుషులు దానివల్ల చనిపోకుండా ఉండాలని చెప్పేసి ఆయన దాన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి దాన్ని ప్రభుత్వమే చేసే దిశగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళు చేయలేని దూర ప్రాంతాల్లో అయితే కనుక వీళ్ళు లైసెన్స్ ఇస్తే వాళ్ళు చేయాలి. లైసెన్స్ లేకుండా ఎవరైనా తయారు చేస్తే వాళ్ళు మరణదండన విధించేవాడు ఆయన. అలాగే ప్రాస్టిట్యూషన్ లీగల్ చేశాడు. మీరు దాన్ని బ్యాన్ చేసినా అది జరుగుతుంది, ఎలాగో జరుగుతుంది, దాన్ని ఆపలేం మనం. దాన్ని ఏం చేశాడు, సమాజ శ్రేయస్సు కోసం, దేశ రక్షణ కోసం వాడుకున్నాడు ఆయన. విదేశాల నుంచి ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ వెళ్ళేది ఈ లిక్కర్ షాప్స్కిను వేశ్యాగృహాలకే వెళ్తారు. వీళ్ళు ఎటువంటి వ్యక్తులు, ఎందుకు వచ్చారు, ధనం వ్యాపారం కోసం వచ్చారా, చదువు కోసం వచ్చారా, లేదా మనకు వ్యతిరేకంగా ఏమైనా కార్యకలాపాలు చేయడానికి వచ్చారా అని గూఢచర్యం చేసి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకి పెట్టాడు ఆయన. కాబట్టి సమాజంలో ఇవి ఉంటాయి, దీన్ని తిరస్కరించడం తప్పు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. మనకు ఈవెన్ దుబాయ్ షేక్ కూడా ఆయన చాలా కష్టాల్లో ఉన్నప్పుడు, ధనం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ బుర్జల్ ఖలీఫా కడుతున్నప్పుడు ఆయన సౌదీ అరేబియాకి వెళ్ళి నాకు ఫండింగ్ ఇవ్వండి, నేను దీన్ని కంప్లీట్ చేసుకుంటాను, మీ పేరు పెడతానని అడిగాడు. అడిగితే అప్పటి సౌదీ రాజు, అంటే ఇప్పుడు సల్మాన్ కంటే ముందర ఉన్నటువంటి రాజు, ఆయన ఏమన్నారంటే మీ దేశంలో షరియా ఇంప్లిమెంట్ చేయి, నేను నీకు ఎంత కావాలంటే పైసలు ఫ్రీగా ఇస్తానన్నారు ఆయన. అంటే దుబాయ్ షేక్ ఏమన్నారంటే నేను అతి పేదరికంలో చనిపోతాను కానీ షరియా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయను అని చెప్పాడు. ఎందుకంటే ఎకానమీ పెరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నప్పుడు వ్యసనాలన్నీ ఉండి తీరుతాయి. వ్యసనాలు లేకుండా మీ పట్టణాలు పెరగవు. ఇది మానవ నైజం. అది ఫస్ట్ ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడ ఫైనల్గా అబుదాబి ప్రిన్స్ ఇవ్వడంతో బుర్జల్ ఖలీఫా అని ఆయన పేరు పెట్టడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏ పెద్ద పట్టణానికి వెళ్ళినా, అద్భుతమైన ప్రాంతానికి వెళ్ళినా ఈ వ్యసనాలన్నీ ఉండి తీరుతాయి. దాన్ని మనం కంప్లీట్గా బ్యాన్ చేయలేం, కంట్రోల్ చేయొచ్చు. కాబట్టి మన దేశంలో కూడా, మన దేశం అభివృద్ధి చెందే కొద్దీ కొన్ని వ్యసనాలు అనేవి ఉంటాయి, దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు మనం. దీనివల్ల కొన్ని విదేశీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా లాభపడుతున్నారు. ఇవి చాలా పాజిటివ్ మెసేజెస్ వెళ్తున్నాయి. ఒక పాజిటివ్ మెసేజ్ ఏంటంటే చైనా మీద ఆధారపడి వెస్ట్ అంతా కూడా చాలా ఇన్వెస్ట్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ యాంజెలా మెర్కెల్, జర్మనీకి సంబంధించినటువంటి మాజీ ఛాన్సలర్, ఆవిడ కానీ, ఆస్ట్రేలియా కానీ, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా చైనాతో అనుసంధానమై వాళ్ళ ఎకానమీ 60 నుంచి 65% చైనాతోటి అనుసంధానం చేశారు. వాళ్ళ ప్రోడక్ట్స్ అని చైనాకి అమ్ముతుండేవాళ్ళు. కాబట్టి భారతదేశాన్ని బేఖాతరు చేశారు గతంలో. ఫర్ ఇన్స్టెన్స్ మనం మలబార్ ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియా రావడానికి నిరాకరించింది, చైనా ఒడిలోకి వెళ్ళిపోయి. యాంజెలా మెర్కెల్ కూడా మనకు వ్యతిరేకంగా చాలా స్టేట్మెంట్స్ ఇవ్వడం. ఇప్పుడున్నటువంటి ఫారెన్ మినిస్టర్ కూడా అన్నలీనా బెర్బాక్, ఆవిడ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ని సమర్థిస్తూ, సోకాల్డ్ సపరేటిస్ట్ని సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం మనం చూసాం మనం. కాబట్టి వీళ్ళందరూ చైనాకు వత్తాసు పలికేటువంటి రోజుల నుంచి ఈరోజు చైనా కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ భారతదేశంలో అమ్ముకోవచ్చు అన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. చైనా క్షీణిస్తున్నటువంటి ఎకానమీ, భారతదేశం ఎదుగుతున్నటువంటి ఎకానమీ. మనకు యాక్చువల్గా ఎకానమీ చదువుకునేటువంటి స్టూడెంట్స్ని అడిగితే కనుక స్కూల్లో, కాలేజ్, ఎస్పెషల్లీ కాలేజ్లో ఎకానమీ గురించి చెప్పేటప్పుడు ఎకానమిస్ట్స్ కొన్ని పారామీటర్స్ చూస్తారు. లిప్స్టిక్లు ఎన్ని అమ్ముడుపోతున్నాయి, టైర్లు అన్ని అమ్ముడుపోతున్నాయి. ఈ రెండిటి యొక్క నంబర్స్ బట్టి ఆ ఎకానమీ బాగా ఉందా, క్షీణిస్తోందా నిర్ణయిస్తారు. ఓకే, ఏంటా రెండు అసలు ఎందుకు అట్లా రెండే? ఎందుకంటే ఫస్ట్ లిప్స్టిక్, అంటే లిప్స్టిక్ కొనుక్కోగలిగినటువంటి క్షమత ఈ దేశంలో ఉంది. అంటే ముందర ఆహారం, తర్వాత మనకు కావాల్సినటువంటి వసతి, కాస్మెటిక్స్, బేసిక్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం మెరుగుపడిన సమాజం కొంచెం లగ్జరీస్ చూస్తుంది. లిప్స్టిక్లు కొంటున్నారంటే బాగానే ఉంది ఈ సమాజం అని. అంటే వీళ్ళకి ఆకలి దప్పులు ప్రాబ్లం లేదు, వీళ్ళకు ఇంకా ఇటువంటి ఇతరత్ర ప్రాబ్లమ్స్ లేవు, ఉన్న చాలా తక్కువ శాతం ఉంది. మేజర్గా వీళ్ళందరూ ఎదుగుతున్నారు. పావర్టీ లేని దేశం లేదు ప్రపంచంలో, చరిత్రలో ఎప్పుడూ లేదు, ఎక్కడో ఉంటుంది. కానీ అది తక్కువ స్థాయిలో ఉండి ఎక్కువ జనాభా కొంత మెరుగైనటువంటి జీవితం జీవించేటప్పుడు ఇవన్నీ పారామీటర్స్ వస్తాయి. టైర్స్ ఎందుకు చూస్తారు? టైర్స్ ఉన్నాయంటే కనుక, టైర్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయంటే కనుక ఆ దేశంలో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఆ దేశంలో వాణిజ్యం ఎక్కువ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా పారామీటర్స్ కింద చూస్తారు. అలాగే లిక్కర్ సేల్స్ కూడా ఒక పారామీటర్. ఈరోజు లిక్కర్ సేల్స్ పెరుగుతున్నాయి భారతదేశంలో. బ్రాండ్స్, మన దేశంలో బ్రాండ్స్ ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ సూలా వైన్స్ కావచ్చు, ఇందిరి కావచ్చు, ఇటువంటి మన భారతదేశంలో కూడా చాలా బ్రాండ్స్ వచ్చాయి.
గతంలో మనకి బ్రాండ్సే ఉండేవి కావు, ఏదో ఓల్డ్ మంక్ లాంటివి ఒకటో రెండో తప్పితే మిగతా అన్నీ కూడా మనం ఫారెన్ బ్రాండ్సే, మనం అవి కూడా ఇంపోర్ట్ డ్యూటీస్ చాలా విపరీతంగా ఉండేవి. ఇప్పుడు భారతదేశం కూడా ఓపెన్ మార్కెట్ అని అర్థమవుతుంది. సో చైనాకి ప్రత్యామ్నాయం భారతదేశం ఉన్నది అని చెప్పి ప్రపంచం ఎప్పుడైతే అనుకుంటుందో చాలా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ భారతదేశంలో రాబోతున్నాయి. ఎందుకంటే ఇదే కంపెనీ నాగ్పూర్లో $200 మిలియన్ పెట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళ పెట్టుబడులు వస్తాయి, వాళ్ళ టెక్నాలజీ వస్తుంది, వాళ్ళకు ఉన్నటువంటి పేటెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని భారతదేశంలో ఇంకా కొన్ని బ్రాండ్స్ రావచ్చు పైకి. ఇదంతా కూడా ఏంటంటే మనకు ఒక పాజిటివ్ సైన్, మన ఎకానమీ ఎదుగుతోంది అనడానికి ఇవన్నీ సిగ్నల్స్ కింద మనం భావించాలి. ఎస్. నెక్స్ట్ అంశం సార్, యాక్చువల్లీ నిజానికి బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఆఖరికి మన దేశంలోని ప్రతిపక్ష పార్టీలో ఏ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు. అండ్ ఒక బీజేపీ మినహా ఎవరి నుంచి పెద్దగా స్పందన కనిపించట్లేదు బంగ్లాదేశ్ హిందువుల గురించి. ఇంటర్నేషనల్ ఫోర్సెస్ గురించి చెప్పనక్కర్లేదు, అమెరికా రెస్పాండ్ అవ్వలేదు. ఎవరు నిజానికి రిలీజియస్ మైనారిటీస్ విషయంలో ఎక్కడన్నా వేరే దేశాల్లో జరిగితే గగ్గోలు పెట్టే మైనారిటీ రైట్స్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడట్లేదు. ఏదో ఒక్క వ్యక్తి అన్నట్టుగా ఆస్ట్రేలియన్ ఎంపీ ఈ బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడుల గురించి మాట్లాడారు. క్రిస్ బోవెన్, ద మినిస్టర్ ఫర్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ అంటున్నారు. ఆయన నిజంగా బంగ్లాదేశ్ మీద మేము అబ్జర్వ్ చేస్తున్నాము, చాలా దారుణంగా జరుగుతున్నాయి, అక్కడ వైలెన్స్ విపరీతంగా జరుగుతుందని వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగా రెండు అంశాలు ఇక్కడ. ఒకటి, ఈవెన్ మోదీ గారు బైడెన్ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్లో బంగ్లాదేశ్ హిందువుల గురించి మోదీ గారు బైడెన్తో చర్చించారు అని మనం చెప్తే, అమెరికా నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్లో దాని గురించి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మొత్తం వెస్ట్ అంతా కూడా మానవ హక్కుల గురించి గగ్గోలు పెట్టి మనకు లెక్చర్లు ఇచ్చేటువంటి వెస్ట్ అంతా కూడా బంగ్లాదేశ్లో హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు కంప్లీట్గా సైలెంట్గా ఉన్నారు. ఏం మాట్లాడలేదు వాళ్ళు. పాలస్తీనియన్ హక్కుల గురించి అన్ని మాట్లాడుతున్న వాళ్ళు బంగ్లాదేశ్ హిందువుల గురించి ఎవరు మాట్లాడలేదు. మినిస్టర్లు మాట్లాడలేదు, ప్రజలు మాట్లాడలేదు, ప్రభుత్వాలు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదు, ఎన్జిఓలు ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఈ క్రిస్ బోవన్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకం. ఇంత వెస్టర్న్ దేశంలో ఒక వ్యక్తి నిజంగా దాని గురించి మాట్లాడడం అనేది మనం దాన్ని హర్షించదగినటువంటి విషయం ఇది. రెండవది ఏంటంటే, గతంలో కూడా ఆస్ట్రేలియానే చైనాని ఎండగట్టింది. చైనాకు వ్యతిరేకంగా కరోనా వైరస్ చైనా నుంచే వచ్చింది కాబట్టి దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి అని ఆస్ట్రేలియా ప్రభుత్వమే WHOని కోరడము, ఇంటర్నేషనల్ కమ్యూనిటీని కోరడం జరిగింది. అంటే వెస్టర్న్ ప్రపంచంలో కొంత నైతికత, కొంత పారదర్శకత అన్నది మనకు ఆస్ట్రేలియాలో కనిపిస్తోంది. మిగతా దేశాలన్నీ కూడా అమెరికాకు ఒత్తాసు పలుకుతున్నటువంటి దేశాలే. ఈవెన్ ఆస్ట్రేలియా కూటమిలో ఉన్నా కానీ కూడా కొన్ని అంశాల్లో వాళ్ళు ఓపెన్గా చెప్పగలుగుతున్నారంటే మనం అభినందించాలి వాళ్ళని తప్పకుండా. ఓకే. చైనా వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినందుకు చైనా వాళ్ళని పనిష్ చేయడానికి చాలా వాళ్ళ మీద ఆంక్షలు విధించిన విషయం మనకు తెలుసు. వాళ్ళ బొగ్గు కొనడం మానేశారు, వాళ్ళ దగ్గర వైన్ ఇటువంటి లిక్కర్ తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ కొనుక్కునేవాళ్ళు అవన్నీ కూడా ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు. చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు, వాళ్ళ ఎకానమీ బాగా దెబ్బతినింది. అప్పుడు భారతదేశం అబ్జర్వ్ చేసుకోగలిగాం మనం. కాబట్టి అయినా కానీ కూడా అంటే నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి సో కాల్డ్ లెఫ్టిస్ట్ భావజాలం ఉండి సో కాల్డ్ మేమే చాలా నైతికంగా మేము చాలా గొప్పవాళ్ళం, మేమేం చెప్తే అదే నీతి అన్నటువంటి వెస్ట్ అంతా కూడా ఇటువంటి హిపోక్రసీని చూపిస్తున్నారు వాళ్ళు. కానీ ఈ వ్యక్తి చాలా ఓపెన్గా చెప్పడం అన్నది మనం అభినందించాలి. ఇంకా ఇతరత్ర మిగతా దేశాల్లో కూడా హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఈ అరాచకాలని వాళ్ళు ఓపెన్గా వాళ్ళ వ్యతిరేకంగా అంటే బంగ్లాదేశ్ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడాలని మనం కోరుకుందాం. రైట్. ఒకవైపు ఇలా ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల గురించి ఎవరు మాట్లాడట్లేదు, కానీ భారత్లో ముస్లింలు మాత్రం సేఫ్గా లేరు అనే వాదనని మాత్రం పదే పదే తీసుకొస్తారు. ఇప్పుడు ఇరాన్ అధినేత ఖుమైనీ కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇండియాలో అని ఆయన చేసిన వ్యాఖ్య. సో ఇంకొక వైపు మనమేమో హ్యూమానిటేరియన్ యాంగిల్ని విపరీతంగా చాటుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సద్భావ్, ఆపరేషన్ సద్భావ్ పేరిట మనము ఆయా దేశాల్లో వెళ్ళి వాళ్ళకు సహాయం అందిస్తూ ఉన్నాం, మనం ఆపన్నహస్తం అందిస్తూ ఉన్నాం. అంటే ఈ మూడుని ఒక దగ్గర నేను కలిపి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎవరిది హిపోక్రసీ, ఎవరిది ఏం మాట్లాడుతున్నారు అనేది కొంచెం మనం డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇరాన్ యుఎస్ డెలిగేషన్, హై లెవెల్ డెలిగేషన్ బంగ్లాదేశ్కి వచ్చింది. వాళ్ళు బంగ్లాదేశ్కు పూర్తి సపోర్ట్ చేస్తాము మేము అని చెప్పేసి, ఆర్మీ పరమైన ఆర్మ్స్ సపోర్ట్ కూడా ఉండబోతుందని అంటున్నారు. యుఎస్ ఏమో పూర్తిగా వాళ్ళు ప్లాన్ చేసిన వ్యక్తే. కరెక్ట్. ఇది కంప్లీట్గా వెస్టర్న్ హిపోక్రసీ. అది
మనకు ఖమెనీ ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసామంటే దాంట్లో ఆయన చెప్పింది ఏంటి? గాజా, ఇండియా, మియన్మార్ 3 చెప్పాడు ఆయన. మరి యూగర్స్ గురించి ఎందుకు చెప్పలేదు ఆయన? నిజంగా ఎవరి మీదైనా వివక్షత జరుగుతోంది, వాళ్ళ మీద కిరాతకమైనటువంటి చర్యలు ఏమైనా జరుగుతున్నాయంటే యూగర్స్ మీద జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ మ్యాక్సిమం సఫర్ అవుతుంది చైనా. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన? ఎందుకంటే చైనా $400 బిలియన్ 25 ఏళ్ల ఒప్పందం ఇరాన్తో చేసుకుంది కాబట్టి ఇరాన్ నోరు మెదలుతుంది. ఎందుకు? చైనా అమెరికాకు వ్యతిరేకమైన శక్తి కాబట్టి నోరు మెదలుపరు. కానీ భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారు. ఎందుకు? భారతదేశం వెస్ట్రన్ కూటమిలో ఉంది కాబట్టి, మనం ఇజ్రాయెల్ని అమెరికాని సమర్థిస్తున్నాం కాబట్టి మనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. సో ఈ గతంలో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇరాన్ నుంచి వస్తే మనం చాలా తక్కువ స్పందన ఉండేది. మన దగ్గర స్పందన ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి వ్యతిరేకంగా పెద్దగా మాట్లాడే వాళ్ళం కాదు మనం. కానీ ఈసారి మాత్రం చాలా ఘాటుగా స్పందించాం మనం. లుక్ హూ ఇస్ టాకింగ్ అన్నాం మనం. అంటే అది చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్. చూడు ఎవరు చెప్తున్నారు ఇటువంటి మాటలు అని అంటున్నాం. ఎందుకంటే ఇరాన్లో షియాలు కాకుండా సున్నీలే సురక్షితంగా లేరు. కరెక్ట్. ఇంకా ఇతరత్ర జొరాస్ట్రియన్స్ కానీ, హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరు సురక్షితంగా లేరు. వాళ్ళందరూ కూడా షరియా పాటించాలి. ఇప్పుడు ఒక హిందూ స్త్రీ కానీ, జొరాస్ట్రియన్ స్త్రీ కానీ, లేదా మనకు క్రిస్టియన్ స్త్రీ కానీ నెత్తిన గుడ్డ వేసుకోకుండా వెళ్తే కనుక వాళ్ళు అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద షరియా ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు మీరు? అంటే మీ మైనారిటీస్ని మీరే ఎలా ట్రీట్ చేస్తున్నారు? మీరు భారతదేశానికి లెక్చర్ ఇవ్వడం ఏంటి? మీ దేశంలో ఉన్న ముస్లిమ్స్ కంటే ఎక్కువ ముస్లిమ్స్ భారతదేశంలో ఉన్నారు. అయినా కానీ మాకు లెక్చర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో లేవు. అంటే మనకు ఇరాన్తో ఎప్పుడు ఇదే ప్రాబ్లం ఉంది. కానీ మనం ఇరాన్ని ఒక లెవెల్ దాటి మనం వ్యతిరేకించామంటే మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింటాయి. ఎందుకు? చాబహార్ మన చేతిలో ఉంది. చాబహార్ మనకు చాలా కీలకం. పాకిస్తాన్ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, రష్యాని యాక్సెస్ చేయాలంటే చాబహార్ మనకు చాలా కీలకం. మనకు తెలుసు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్లో ఇరాన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఇరాన్ని కంప్లీట్గా మనం ఇగ్నోర్ చేయలేం. కానీ గతంలో మనం ఇచ్చినటువంటి రెస్పాన్స్ కంటే కూడా ఈసారి చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చాం మనం. సో చూద్దాం మరి ఇరాన్ వాళ్ళ స్ట్రాటజిక్గా ఎటువంటి దీంట్లో ఖమేనీ మనల్ని ఇరకాటంలో పెట్టదలుచుకున్నాడో చూద్దాం. ఎందుకంటే ఇజ్రాయెల్తో వ్యతిరేకత వాళ్ళకు ఉన్నది. దాన్ని ఎవరెవరు ఇజ్రాయెల్ని సమర్థిస్తున్నారో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఇతను చేయడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ అదే రోజు మనం UNGA యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక తీర్మానాన్ని అబ్స్టెయిన్ చేసాం. అపోజ్ చేయలేదు, అబ్స్టెయిన్ చేసాం. తటస్థంగా ఉన్నాం మనం. కాబట్టి అందుకని మనల్ని అటాక్ చేస్తున్నారా ఏమిటి అన్నది మనం చూడాలి. రాబోయే రోజుల్లో స్ట్రాటజిక్ ఏంటో మనం చూడాలి. ఈవెన్ బంగ్లాదేశ్కి వచ్చిన హై లెవెల్ కరెక్ట్. బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళు ఒక డెలిగేషన్ వెళ్ళి మహమ్మద్ యూనిస్ని వాళ్ళు ఏం ఒత్తిడి తెచ్చారో మనకు తెలియదు. సడన్గా మహమ్మద్ యూనిస్ ఆర్మీకి చాలా పవర్స్ ఇచ్చాడు. ఓకే. ఈ డెలిగేషన్ వెళ్ళిపోగా చాలా పవర్స్ ఇచ్చాడు. మెజిస్టీరియల్ పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎటువంటి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఆర్మీకి అటువంటి పవర్ ఇచ్చాడు. అంటే లిటరల్గా ఆర్మీ రూల్ చేస్తున్నాడు ఆయన. అంటే ఆయన చేయి జారిపోయిందనే ఒప్పుకోవాలా మనం? లేదా ఆర్మీ చేతిలో ఉంటుంది కాబట్టి నా చేతిలో ఏం లేదు, ఆర్మీ నిర్ణయించింది, అమెరికాకి ఏమో వాళ్ళు వెసులుబాట్లు కలిగించారు, నాకు తెలియదు అంటాడా? మనకు తెలియదు అది ఏంటో, మరి స్ట్రాటజీ ఏంటో. తప్పకుండా ఆయన నార్మల్గా బంగ్లాదేశ్ కానీ మన చుట్టుపక్కల దేశాలన్నీ, పాకిస్తాన్ మినహా ఈ అన్ని దేశాలు కూడాను వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశానికి వస్తారు. అటువంటిది ఈయన ఫస్ట్ టైం యుఎస్ఏకి వెళ్తున్నాడు ఆయన. ఓకే. భారతదేశానికి రావట్లేదు. తప్పకుండా యుఎస్ఏ ఆయన కంట్రోల్ చేస్తోంది అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి రాజకీయాలు ఈయన ఆడతారో చూడాలి మనం. ఓకే. గ్లోబల్ రౌండప్లో ప్రతి వారం మనము వెస్టర్న్ హిపోక్రసీ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, ద్వంద్వ ప్రమాణాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఈ వారం కూడా వాటి గురించి ఈ సెగ్మెంట్లో ఏ అంశాలు ఉన్నాయో చూద్దాం. సో ఈ వారం మనకు వెస్టర్న్ హిపోక్రసీలో కనబడుతున్నది ఆర్టీని బ్యాన్ చేస్తూ, రష్యన్ టెలివిజన్ అయినటువంటి ఆర్టీని బ్యాన్ చేస్తూ శాంక్షన్స్ విధిస్తూ యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటనీ బ్లింకెన్ శాంక్షన్స్ విధిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మీడియా ఆర్గనైజేషన్స్ అనగానే బేసికల్లీ ప్రెస్ ఫ్రీడమ్ అని, జర్నలిస్ట్ బియాండ్ బార్డర్స్ అని ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు జనరల్గా. పులిట్జర్ ప్రైజులు కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రెస్ ఫ్రీడమ్ గురించి, నేను బేసికలీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ గురించి మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడి అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళే మళ్ళీ రష్యాకి సంబంధించిన ప్రెస్ మాత్రం దానికి మాత్రం ఫ్రీడమ్ ఉండదు అని అమెరికా డిసైడ్ చేస్తున్నట్టే కనబడుతుంది. సో మీరు ఎట్లా ఏం చెప్తారు సార్ దీన్ని? ఎట్లా ఎంత దారుణం ఇది? అదే మనం బీబీసీని మనం ఇక్కడ ఇండియాలో ఆపగలిగినాం అనుకోండి, వీళ్ళందరూ ఊరుకుంటారా? అబ్సల్యూట్ హిపోక్రసీ. అందుకనే ఈ సెగ్మెంట్లో పెట్టాము ఇది.
మనకేమో మెటా అమెరికన్ ప్రభుత్వం ఏది చెప్తే అది చేసింది. అవును, ఫేస్బుక్ గతంలో కరోనా అప్పుడు కానీ ఎన్నికలప్పుడు కానీ కంప్లీట్గా వాళ్ళకి ఒత్తాసు పలికింది. స్వయాన జకర్బర్గే ఒప్పుకున్నాడు. అవును, మీ ప్రభుత్వం ఎలా శాసిస్తే అలా మీ మీడియా పనిచేయాలి, కానీ ఇంకో దేశ ప్రభుత్వం శాసిస్తే కనుక ఆ దేశ మీడియా అలా వాళ్ళ ఆదేశాల అనుసారం ఏం పనిచేయడానికి వీల్లేదు. ఈ హిపోక్రసీ మీ మీడియా చేసింది కరెక్ట్, ఇంకోటి మీడియా చేసింది తప్పు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే రష్యన్ వెపనైజేషన్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్ టు సబ్వర్ట్ అండ్ పోలరైజ్ ఫ్రీ అండ్ ఓపెన్ సొసైటీస్ ఎక్స్టెండ్స్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఆరోపణ. ఎగ్జాక్ట్ గా సిఎన్ఎన్ కానీ మీ యొక్క BBC వాషింగ్టన్ పోస్ట్ ఇవి అవే చేస్తున్నాయి. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ని కంప్లీట్ గా ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళింది ఎవరు? వీళ్ళేనా? అదో జర్నలిజం అది. సో కాబట్టి అదే చెప్తున్నా కదా, ఇదే హిపోక్రసీ. అందుకని ఈ సెక్షన్లో పెట్టాం మనం. రష్యా టుడే పెద్ద గ్రేటెస్ట్ జర్నలిస్టిక్ శక్తి అని నేను అనను, కానీ వాళ్ళు చేసే నేరేటివ్ని మీరు కౌంటర్ చేయదలుచుకుంటే ఫ్యాక్ట్ చెక్ చేయండి. వీళ్ళు చెప్పిన తప్పు అని మీరు కరెక్ట్ ఫ్యాక్ట్ తీసుకురండి. జర్నలిజంలో ఇవన్నీ ఉంటాయి కదా, ఒకరు చేసింది తప్పు నేరేటివ్, ఫేక్ నేరేటివ్ అయితే ఇది ఫ్యాక్ట్ నేరేటివ్ అని మీరు సత్యాలతోటి ఆధారాలతోటి దాన్ని కౌంటర్ చేయండి. వాళ్ళని బ్యాన్ చేయడం సమస్య కాదు, వాళ్ళ సొల్యూషన్ కాదు కదా. అలాగే స్పుట్నిక్ అన్నటువంటి మళ్ళీ ఇంకో రష్యన్ బేస్డ్ ఒకటి ఉంది, దాన్ని కూడా బ్యాన్ చేశారు. స్పుట్నిక్ చాలా డీటెయిల్డ్గా వీళ్ళు భారతదేశంలో ఎలా ఇంటర్ఫియర్ అవుతోంది, బంగ్లాదేశ్లో ఎలా వీళ్ళు షేక్ హసీనా ప్రభుత్వాన్ని మార్పిడి చేశారు వీళ్ళు, ఇవన్నీ కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు చాలా డీటెయిల్డ్గా వాళ్ళు దాంట్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది చేశారు, అలాగే మన అపోజిషన్ లీడర్స్ వీళ్ళు వచ్చి కలవడం మనం చూసాం కదా. మనం అమెరికన్ ఎంబసీ ఓవైసీని కలిశారు, రేవంత్ రెడ్డిని కలిశారు, నాయుడు గారు చంద్రబాబు నాయుడుని కలిశారు, ఒమర్ అబ్దుల్లాని కలిశారు, ఇవన్నీ చూసాం కదా మనము. ఇవన్నీ కూడా స్పుట్నిక్ ఎక్స్పోజ్ చేసింది. వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు, ఇవన్నీ చెప్పింది. అంటే మీకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ జర్నలిజం ఇవన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. మీకు అప్పుడేమో ఫేక్ నేరేటివ్ ఇవన్నీ గుర్తొస్తాయి. మీరు అదే ఫేక్ నేరేటివ్ తోటి ఒక దేశం మీద యుద్ధం చేసి లక్షల మందిని చంపితే దాని గురించి మీకేం ఎవరికి జవాబుదారీ కాదు. అందుకనే అబ్సల్యూట్ వెస్టర్న్ హిపోక్రసీ ఇది. అందుకనే మనం ఈ హిపోక్రసీ సెక్షన్లో పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ అంశం సార్, బాప్స్ టెంపుల్ ని వాండలైజ్ చేయడం. యుఎస్ కి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లే ముందు బాప్స్ టెంపుల్ ని, స్వామినారాయణ టెంపుల్ పైన దాడి చేయడము జరిగింది. సో బేసికలీ మళ్ళీ ఇది కూడా ఒక హిపోక్రసీ. ఎందుకంటే రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా సరే కొన్ని ఉన్నాయంటే, ఇప్పుడు చర్చిల మీద దాడి జరిగింది అనుకోండి, లేదా మాస్క్ల మీద దాడి జరిగింది అనుకోండి, వెంటనే ఇవన్నీ వచ్చేస్తాయి. దాడి జరిగిపోయింది, అసలు ఇంత గతంలో నాకు గుర్తుంది బాగా, చర్చిల మీద దాడుల గురించి పుంఖానుపుంఖాలుగా ఆర్టికల్స్ ఇవి రాసిన సందర్భాలు ఉన్నాయి. సో బేసికలీ వరుసగా అమెరికా లాంటి దేశంలో దాడి జరిగింది, అటు కెనడాలో దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటి గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఖలిస్తానీ మూకలందరూ అక్కడ పేటరైపోతున్నారు అమెరికాలో, దాని గురించి వీళ్ళేం మాట్లాడరు. మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ గురించి మీరేమైనా మాట్లాడారంటే, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటాం కదా మేము భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి భారతదేశంతో మేము మాట్లాడుతున్నామని వాళ్ళ స్పోక్స్ పర్సన్ రిచర్డ్ వర్మ స్టేట్మెంట్ అది. మరి మీ దేశంలో ఉన్నటువంటి బాప్స్ స్వామినారాయణ మందిర్ మీద దాడులు జరిగితే మీ దాని గురించి ఏం చేస్తున్నారు మీరు? మీ దేశంలో ఉన్న మైనారిటీలు మీరేం చేస్తున్నారు? అదే హిపోక్రసీ. హిపోక్రసీ అంటే ఇక్కడ మణిపూర్లో ఏదైనా చిన్న ఘటన జరిగితే మీరు దాని గురించి స్పందిస్తారు. అక్కడ ఖలిస్తానీ గుర్పట్వన్ సింగ్ పన్ను కూర్చొని భారతదేశంలో హిందువులు అమెరికా నుంచి కెనడా నుంచి వెళ్ళిపోవాలి అని స్టేట్మెంట్ ఇస్తాడు, హిందువులని చంపాలని స్టేట్మెంట్ ఇస్తాడు, ఖలిస్తాన్ విడిపోవాలి అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు. అది మైనారిటీ హక్కులు అంటారు మీరు. సో ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ, వెస్టర్న్ హిపోక్రసీ ఇది. మీ దేశంలోనూ మరి ఇటువంటి దాడులు జరుగుతుంటే మా దేశంలో దాడులు జరుగుతున్నాయని మమ్మల్ని ఎందుకు ఎత్తి చూపిస్తున్నారు మీరు? మీ దేశంలో మైనారిటీలు ఎంత సురక్షితంగా ఉన్నారు అది చెప్పండి ఫస్ట్ మీరు. కాబట్టి ఇది వెస్టర్న్ హిపోక్రసీలో మనం అందుకనే పెట్టాం. ఇది బాప్స్ మీద దాడి చేస్తే అది మైనారిటీల పట్ల జరుగుతున్నట్టు వివక్షత కాదా, వాళ్ళ అసురక్షిత కాదా? అటువంటిది మా దేశంలో కూడా పెద్ద డెమోక్రసీ. ఘటనలు జరుగుతాయి, ఘటనలు ఎవడో ఆపలేరు కదా. దాని తర్వాత ప్రభుత్వం ఏం చేసింది? ప్రభుత్వ పాలసీలు ఏమైనా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయా, లేదా వాళ్ళకి అన్యాయం ఏమైనా చేస్తున్నారా, వాళ్ళకి న్యాయం కావాల్సిన కూడా న్యాయం ఇప్పించట్లేదా? అదే కనుక ఉంటే కనుక ఈ పాటికి జ్ఞానవాపి మస్జిద్ని ఎప్పుడో కూలగొట్టి ఉండేవాళ్ళం, మథురాని ఎప్పుడో కూలగొట్టి ఉండేవాళ్ళం.
ఒక చట్టాన్ని న్యాయాన్ని మనం ఆధారపడి వెళ్తున్నాం కాబట్టి. సరే, బాబ్రీ మస్జిద్ కథ వేరే, అది ఒక ఘటన జరిగింది. అది దాన్ని కూడా కోర్టులు శిక్షించే, చాలా మంది దానివల్ల అద్వానీ గారు మీద కూడా కేసులు నడిచినాయి, చాలా మంది మీద కేసులు నడిచినాయి అవి, రైట్. అది కూడా చాలా రోజుల తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది. ఆ ఒక ఘటన మినహాయిస్తే ఈ దేశంలో ఉన్న 30-40 వేల మస్జిదులు ఇప్పటికి ఎప్పుడో మనం కూల్చుండేవాళ్ళు. కరెక్ట్. అది చేయలేదే. ఒక డెమోక్రటిక్గా జరుగుతుంది. మన కంటి ఎదుటగానే తెలంగాణలో వేములవాడకు వెళ్తే ఎదురుగా మనకు అక్కడ గోరి ఉంది, అక్కడ మనకు అలంపూర్ జోగులాంబకు వెళ్తే అక్కడ గోరి ఉంది. తీసేయలేదే మనం. ఆ చట్టబద్ధంగా ఏం చేయాలో చేస్తాం. మనది ఎక్కడైనా ముస్లిం సురక్షితంగా ఉన్నారంటే భారతదేశంలో సురక్షితంగా ఉన్నారు. కానీ వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి భారతదేశంతో మాట్లాడుతున్నాము అని చెప్పి రిచర్డ్ వర్మ స్టేట్మెంట్, అమెరికన్ స్పోక్స్ పర్సన్. మరి మీ దగ్గర ఉన్నటువంటి హిందువుల సురక్షత గురించి ఎందుకు మాట్లాడరు మీరు? అక్కడ ఉన్నటువంటి హిందువుల పట్ల చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్, పన్నునిస్తున్న స్టేట్మెంట్స్, దానివల్ల వాళ్ళు ఎంత అసురక్షితంగా ఉన్నారు మీ దేశంలో. హిందువుల్ని చంపుతాడు, ఏరో చంపుతాడో తెలియదు, అటువంటి భయాందోళనలో హిందువులు ఉన్నారే, దాని గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు? హిపోక్రసీ. అందుకని ఈ సెక్షన్లో పెట్టాను. కరెక్ట్, రైట్ సార్. ఇక కొలాప్స్ ఆఫ్ వెస్ట్రన్ సొసైటీ గురించి ఇప్పుడు మాట్లాడదాం. వోక్ కల్చర్, ఇంకోటి పేర్లతోటి వెస్ట్రన్ సొసైటీ ఎట్లా కొలాప్స్ అవుతుందో ఈ సెగ్మెంట్లో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీ కొలాప్స్ అవుతున్న విధానాల గురించి అనేక మాట్లాడుకోవాల్సి ఉంటుంది సార్. దాంట్లో ఇప్పుడు కొత్తగా రీసెంట్గా వచ్చిందంటే టెక్నాలజీ ద్వారా కంట్రోల్లోకి తీసుకునే ఒక ప్రయత్నం జరుగుతుంది. నేను కూడా మొన్న ఒక డీప్ స్టేట్ గురించి మాట్లాడిన దాంట్లో స్పీచ్లో మాట్లాడుతున్నాను. చాలా మంది దాని మీద ఇంకా మాట్లాడండి అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. నిజానికి టెక్నాలజికల్ కంపెనీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు నిజంగా సర్వీసెస్ ఇస్తున్నారా, లేకపోతే మనకు అలవాటు చేసి మనల్ని లోబరుచుకుంటున్నారా అనే ఒక ప్రశ్న విపరీతంగా నడుస్తోంది. టెక్నాలజీయా, హ్యూమన్ బీయింగా అన్న ప్రశ్న నడుస్తోంది. సో ఇప్పుడు రీసెంట్గా ఒక విషయం తేలింది ఏంటంటే, అమెజాన్ అలెక్సా యూజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పుడు మన సమాజంలో ఉన్నారు. కానీ అలెక్సా ఆ ఒక వ్యక్తికి చిప్ ని బ్రెయిన్ లో ఇన్సర్ట్ చేస్తే ఆ వ్యక్తి ఆలోచనలతో అలెక్సా రెస్పాండ్ అవుతున్నట్టుగా ఒక ప్రయోగం విజయవంతంగా చేశారు. అంటే మనం నిజంగా మన ఆలోచనల్ని ద్వారా ఒక పని జరుగుతుంది, సులువైంది అనుకోవడమా, అనుకుని సంతోషపడాలా, లేదు ఈ చిప్ ఎవడు కంట్రోల్ చేస్తాడో వాడి కంట్రోల్లోకి మనం వెళుతున్నామని భయపడాలా? ఈ రెంటికి మధ్య ఇప్పుడు ఊగిసలాట్లో మనం ఉన్నాం. టెక్నాలజీని మనం వాడుకుంటున్నామా, టెక్నాలజీ మనల్ని వాడుకుంటుందా? సో ఇది వెస్ట్రన్ సొసైటీ కొలాప్స్ అవ్వడానికి లేదా వెస్ట్రన్ సొసైటీ కంట్రోల్లోకి తీసుకోవడానికి ఇదంతా ఉపయోగపడుతుందేమో అనిపిస్తుంది. డీప్ స్టేట్ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను ఏదో మాట్లాడుతున్నాను కానీ. తప్పకుండా కరెక్ట్గా చెప్పావు. వోకిజం అన్నది ఒక ఆస్పెక్ట్. దాంట్లో వ్యక్తిని ఎలా కంట్రోల్ చేయాలి, సమాజాన్ని ఎలా కంట్రోల్ చేయాలి. దాంట్లో ఫస్ట్ ఏం చేశారు, ఒక ఉమ్మడి కుటుంబాన్ని చీల్చారు. ఈరోజు చిన్నపిల్ల, ఆడపిల్ల, ఇంకా పెళ్లి కూడా, వివాహం కూడా కాలేదు, సంబంధాలు చూస్తున్నారు. మొదటి డిమాండ్ ఏంటి? అత్త మామలు ఉంటే నేను వెళ్ళనా ఇంటికి. అవును, అక్కడికి వచ్చేసింది. అంటే అత్త అన్నది విలన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఆ అమ్మాయి చాలా మంచి స్త్రీ అయి ఉండొచ్చు, తల్లి కంటే ఇంకా బాగా చూసుకోవచ్చు, కానీ ముందరే విలన్ కింద ఈ సీరియల్స్ కానీ సినిమాలు కానీ ఇవన్నీ కూడా పోర్ట్రేట్ చేసేసినాయి. సో ఉమ్మడి కుటుంబాన్ని చీల్చేశారు. రెండవది, కుటుంబాన్ని చీల్చడం మొదలుపెట్టారు. భార్యాభర్తల మధ్యలో డివోర్స్ రేట్స్ గణనీయంగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా పెరిగాయి. అలాగే మనం చూస్తే కనుక అమెరికాలో రమారమి 30-40% స్టేట్స్లో ఈరోజు సింగిల్ పేరెంట్స్, అంటే ఒక తల్లి ఉంటే తండ్రి లేడు, తండ్రి ఉంటే తల్లి లేరు, అటువంటి పిల్లలు రమారమి 30-40% ఆఫ్ ద స్టేట్స్లో 50% పైబడి ఉన్నారు. అటువంటి సమాజం తయారైంది. మూడవది వోకిజంలో వ్యక్తిని చీల్చుతున్నారు, కుటుంబాన్ని కాదు వ్యక్తిని చీల్చుతున్నారు. ఈరోజు నేను స్త్రీ అనుకుంటాను, రేపు పురుషుడు అనుకుంటాను, ఎల్లుండి నేను పిల్లి అనుకుంటాను, అవతల ఎల్లుండి నేను ఒక టేబుల్ అనుకుంటాను. ఇలా నా వ్యక్తిత్వాన్ని చీల్చేటువంటిది వోకిజం. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్, నన్ను కంట్రోల్ చేసి నన్ను రాబోట్గా చేసేటువంటి ప్రక్రియలు జరుగుతున్నాయి. ఈరోజు నువ్వు చెప్పింది అటువంటిదే. ఇంకొక 2 ఉదాహరణలు ఉన్నాయి దీంట్లో. ఎలాన్ మస్క్ ఒకటి అనౌన్స్ చేశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక చిప్ ఇంప్లాంట్ చేయడం వల్ల పుట్టుగుడ్డి కూడా చూడవచ్చు అన్నాడు ఆయన. అద్భుతమైన విషయం కదా అది. అంటే ఎప్పుడు తన జీవితంలో ప్రకృతిని చూడలేనటువంటి వ్యక్తి చూడడం మొదలు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది అది. పాజిటివిటీ, టెక్నాలజీలో ఎప్పుడు కూడా పాజిటివిటీ ఉంటుంది, నెగటివిటీ కూడా ఉంటుంది. పాజిటివ్ హౌ యూ యూజ్ ఇట్, దాన్ని అస్త్రంగా వాడినప్పుడే మనకు ఇబ్బందులు వస్తాయి. ఈ పాజిటివిటీ ఇది. కానీ దీంట్లో ఇంకొక భయంకరమైన విషయం ఆయన ఏం చెప్పారంటే, ఎలాన్ మస్క్
మామూలుగా నువ్వు నేను చూసేటట్లు చూడడమే కాదు, ఆ చిప్ పెట్టిన వ్యక్తి గుడ్డివాడైనా కానీ కూడా అల్ట్రా వైలెట్ తర్వాత ఇన్ఫ్రారెడ్ రేంజ్లో ఉన్నవి కూడా కనిపిస్తాయి వాళ్ళకి. అంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు రాత్రి మన కళ్ళు కనిపించవు, కానీ ఆవులకు, కుక్కలకు, పాములకు కనిపిస్తాయి. అటువంటిది ఈ వ్యక్తికి ఉంటుందంట. భగవంతుడు మనకి ఎందుకు ఇవ్వలేదు? అది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు. అటువంటి శక్తి కనుక వ్యక్తికి నువ్వు ఇచ్చావంటే కనుక దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది కదా. మన ప్రైవసీ ఏదో ఉందో, ఫర్ ఇన్స్టెన్స్ మన బట్టల్లోంచి చూడొచ్చు, ఇటువంటివి ఏమైనా జరగచ్చు. ఇటువంటివి మనకు తెలియనటువంటివి చాలా వాళ్ళకి విషయాలు వాళ్ళకి తెలిస్తే కనుక దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకనే భగవంతుడు చాలా కరుణతోటి మన పునర్జన్మ గురించి మనకు వాసన దాని గురించి ఆలోచన ఇవ్వకుండా ఎందుకు ఉంచారంటే ఆయన అవి ఉంటే ఇబ్బందులు వస్తాయని ఇవ్వలేదు. ఆయన మనకు ఇచ్చేటువంటి విజన్ కూడా ఈ ఏవైతే సప్త రంగులు ఉన్నాయో దానికి మాత్రమే పరిమితి చేశాడు ఆయన. ఎక్స్రేలు దాని తర్వాత ఉన్నటువంటివి మనకి ఇవ్వలేదు ఆయన. అది మీరు చిప్పులు పెట్టి ఇస్తానంటే పరిస్థితి ఏంటి? సో అది ఒక ప్రమాదం దాంతో. అలాగే ఇందాక నువ్వు చెప్పినటువంటి అలెక్సా అన్నటువంటిది మనకు తెలుసు, మొత్తం మన దేశంలో మన ఇంట్లో ఉన్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నింటినీ అనుసంధానం చేస్తుంది అది. ఫర్ ఇన్స్టెన్స్ ఫ్యాన్ కావచ్చు, మన ట్యూబ్లైట్ కావచ్చు, మన రెఫ్రిజిరేటర్ కావచ్చు, ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు, మీ మ్యూజిక్ స్టేషన్ కావచ్చు, వీటన్నిటిని కూడాను అది అనుసంధానం చేస్తుంది. సో మనం మాటతో ఏదో చెప్తే కనుక ఏసీ నాకు 22 డిగ్రీలో పెట్టు అంటే అది పెడుతుంది అది. లేదా నా ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఫ్రీజర్ తగ్గించు అంటే తగ్గిస్తుంది అది. లేదా నాకు ఇష్టమైన పాట పాడు అంటే పాడుతుంది. సో ఒక వాయిస్ తోటి ఇవన్నీ గ్యాడ్జెట్స్ని కంట్రోల్ చేసేటువంటి డివైస్ అది. ఇందాక మనం మాట్లాడుకుంటూ నువ్వే అన్నావు, మనం మనలో మనం ఏం మాట్లాడుకుంటాం వింటోంది అది అని నువ్వు చెప్పావు. కాబట్టి ఆల్రెడీ దాని శక్తి చాలా ఉందని మనకు తెలుసు. ఈరోజు 64 ఏళ్ల వ్యక్తి ఒక అతను మాట్లాడలేడు, అతని మాట పడిపోయింది. అటువంటి వ్యక్తికి వాళ్ళు చిప్ ఇంప్లాంట్ చేశారు, గుండెలో ఇంప్లాంట్ చేస్తే దాని సిగ్నల్స్ తోటి ఆ వ్యక్తి అలెక్సాలో ఉన్నటువంటి బటన్స్ అన్ని నిర్ణయిస్తున్నాడు, ఏ బటన్ ఎక్కడ నొక్కాలి అని. అంటే మనిషి మెదడుకి బాహ్యంగా ఉన్నటువంటి టెక్నాలజీకి అనుసంధానం బాగా చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది ఆల్రెడీ. దాని యొక్క ఉదాహరణ అది. ఇది వాళ్ళు చేశారు. ఆల్రెడీ ఎలాన్ మస్క్ న్యూరోలింక్ గతంలో ఏం చేశారంటే చిప్ ఇంప్లాంట్ చేసి ఆలోచనతోటి చెస్ ఆడారు, వాళ్ళు కంప్యూటర్ తోటి చెస్ ఆడారు. కాబట్టి ఇటువంటివన్నీ ఆల్రెడీ వస్తున్నాయి. పాజిటివ్, ఇవన్నీ చాలా తప్పకుండా పాజిటివ్. సంజయుడికి మనకు తెలుసు, ఆయనకు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరి ఆలోచన దృక్పథం ఎలా ఉంది, ఎవరు ఏం ఆలోచన చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆయనకు తెలిసేది. ధృతరాష్ట్రుడికి చెప్పాడు ఆయన. సో ఈ టెక్నాలజీ వస్తే కనుక సంజయుడికి ఉన్న శక్తి మనకందరికీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇందాక నువ్వు చెప్పినట్లు ఇది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. పాజిటివిటీ ఒకటి ఉంటే నెగటివిటీ కూడా ఉంది. దీన్ని చిప్ని కంట్రోల్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో, న్యూరాలింక్, సింగ్ఫోన్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మనల్ని రోబోట్స్గా తయారు చేస్తారు. ఇది ఈ ఓకిజంలో ఇంకొక స్థాయి. అంటే నేను స్త్రీయా పురుషున్నా అన్న ఓకిజం తర్వాత నెక్స్ట్ లెవెల్, నేను రోబోట్ని అయిపోతాను. నేనేం ఆలోచన చేయాలో చిప్ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఏది నిర్ణయించారో అది కాకుండా నేనేమైనా ఆలోచన చేస్తే నాకు వ్యతిరేకంగా చాలా చేసి నాకు తలనొప్పి తెప్పించవచ్చు, వాళ్ళు వాంతికి తెప్పించవచ్చు, అజీర్తి తెప్పించవచ్చు, నా శరీరంలో ఏవో మార్పులు తీసుకురావచ్చు, చాలా చేయొచ్చు. వాళ్ళు నా వ్యతిరేకంగా చాలా చేయొచ్చు. కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. నేను రోబోట్ అయిపోతాను. అటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి బయటికి. దీని గురించి నిజంగా ఎవరు చర్చించట్లేదు. ఏంటో చిన్న చిన్న విషయాలు చర్చిస్తున్నారు. ఏదో లెబనాన్లో పేజీల్లో చేశారంట అంటే చాలా అద్భుతం చేశారు. నిజంగా అద్భుతంగా జరిగింది, కాదనట్లేదు. ఇందాక నువ్వు చదివిన స్టేట్మెంట్లో అది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. ఇటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. మొత్తం మానవాళిని కంట్రోల్ చేసే టెక్నాలజీస్ వస్తున్నాయి. మరి మానవత ధోరణి అంతా కూడాను వాళ్ళు శాసించే దిశగా వాళ్ళు టెక్నాలజీని వాడుకుంటున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ కూడా చూడాలి కదా. మనకు తెలిసిన సొల్యూషన్ మన సనాతన ధర్మం తప్ప ఇంకేమీ లేదు. అంతే. సనాతన ధర్మంలో ప్రతి దానికి కూడా మనకు సమాధానాలు ఉన్నాయి. కరెక్ట్. అఫ్ కోర్స్ మనం స్పెషల్గా దీని గురించి మనం వేరే ప్రోగ్రామ్ చేద్దాం. గొప్ప భయంకరమైన రాక్షసీ శక్తులన్నీ ఈ గతంలో చేశాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి, వాటిని ఎలా ప్రతిఘటించాలి అన్నది మన సమాజం, మన సంస్కృతిలో, భారత వాంగ్మయంలో చాలా సీరియస్గా ఉన్నది. అది మన సనాతన ధర్మం మీద నమ్మకం ఉండి దాంట్లో దీని సమాధానాలు వెతికే వాళ్ళకి తప్పకుండా వీటన్నిటి కూడా సొల్యూషన్స్ వస్తాయి. పర్ఫెక్ట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజానికి గ్లోబల్ రౌండప్లో మనం చేస్తున్న ప్రయత్నము ఇదంతా కూడా నిజానికి వెళుతుంది. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది చూస్తున్న వాళ్ళు మనకు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ
లేమ్యాన్కి, సామాన్యులకి, చాలా మందికి, ఎక్కువ మందికి ఈ కంటెంట్ రీచ్ కావాలి. ఇది కేవలం నేషనలిస్ట్ హబ్ కోసం చెప్పట్లేదు, నేషనలిస్ట్ హబ్ వీడియోలకి వ్యూవర్షిప్ రావాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు. కానీ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, ఇట్లాంటి కంటెంట్ నాకు తెలిసి తెలుగు ఛానల్లో ఎక్కడా లేదు. నేను 16 సంవత్సరాల నుంచి మీడియాలోనే ఉన్నాను, కానీ ఫస్ట్ టైం నేను నేర్చుకొని నేను కొన్ని విషయాలు చెప్పే ఒక అవకాశం నాకు నేషనలిస్ట్ హబ్ ఇచ్చింది అనుకుంటాను నేను. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ సీరియస్నెస్. ఇక్కడ మాట్లాడుతున్న విషయాలన్నింటినీ ప్రజలకు చేరవేసే బాధ్యత తీసుకోండి ప్లీజ్. నేను నేషనలిస్ట్ హబ్ వీడియోలుగా నేను చెప్పట్లేదు, కావాలంటే డౌన్లోడ్ చేసైనా సరే ఎక్కువ మందికి వీడియోని రీచ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ కంటెంట్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. నేషనలిస్ట్ హబ్ లో వస్తున్న ప్రోగ్రామ్స్, ముఖ్యమైన కంటెంట్, గ్లోబల్ రౌండప్, నేషనల్ రౌండప్, రైట్ యాంగిల్ కంటెంట్ని యాడ్స్ లేకుండా చూడాలనుకుంటే NH Prime వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. www.nhprime.in ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అది నేషనలిస్ట్ హబ్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా యాడ్ ఫ్రీ కంటెంట్ని, ఇంకా రీసెర్చ్డ్ కంటెంట్ని చూడడానికి మేము అక్కడ వెసులుబాటు కల్పించాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ following Nationalist Hub in all social media platforms. Thanks a lot. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.